అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాదైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మహాంబోధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంతః సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థః సకల సురసేవావసరదో జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే బలభద్ర సుభద్రాంచ బలభద్ర సుభద్రాభ్యాం సహితః బలభద్ర సుభద్రాభ్యాం సహితం నీలమాధవం నారాయణం జగన్నాథం నౌమి శ్రీ పురుషోత్తమం నారాయణం జగన్నాథం నౌమి శ్రీ పురుషోత్తమం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః బలభద్రా సుభద్రా సుదర్శన సహిత శ్రీ జగన్నాథ స్వామినే నమో నమః. జగన్నాథమయమైన ఈ సభా సదస్సుకి సభనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన కురుక్షేత్రంలో జగన్నాథ స్వామి సన్నిధిలో మనందరం ఉపవిష్టులమై ఉన్నాం. ఈ రోజు నుంచి ఇక్కడ 6 రోజుల పాటు ప్రసంగం జరగబోతున్నది. జరుగుతోంది కానీ అసలు చైతన్య మహాప్రభు ఏమిటి అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే చైతన్య మహాప్రభు పేరున ఇప్పుడు కృష్ణ భక్తి వ్యాపిస్తూ కల్ట్ కూడా తయారైంది. మంచిది, ప్రపంచ వ్యాప్తంగా అది ఉన్నది. అందరికీలో కృష్ణ భక్తి అనేది రగుల్చుతూ ఉన్నందుకు ఆనందకరమైన అంశం. అదే సమయంలో దాని స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎటువంటి కృష్ణ భక్తిని చైతన్య మహాప్రభు అని చెప్పారని. ఎందుకంటే
భగవానుడే భగవద్గీతను మనకు సెలవిచ్చారు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప. దీని అర్థం ఏమిటి? భక్తితో తప్ప మరొక మార్గము ద్వారా నన్ను తెలుసుకోలేరు అన్నాడు. పైగా ఎటువంటి భక్తి? అనన్యయా భక్త్యా అన్నాడు. ఇక్కడ అనన్య భక్తిని ఒకటి ఉందిట. భక్తిలో కూడా అందరూ ఒకే రకమైన భక్తులు కాదని చెప్తున్నారు. మనం అంటా భక్తులారా అని, కానీ అందరూ ఒక రకమైన భక్తులు కాదు. అసలు భక్తులు కారంటే వాళ్ళు ఒప్పుకోరు, గొడవలు కూడా వస్తాయి. ఎందుకంటే మమ్మల్ని భక్తులు కారంటారా అంటారు. అయితే భక్తుల్లో కూడా రకాలు ఉంటారని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. శుద్ధ భక్తి అని ఒక భక్తి ఉన్నది. శాస్త్రంలో స్థానం శుద్ధ భక్తికి. ఎక్కడైనా భక్తి గొప్పది అని చెప్పినప్పుడు శుద్ధ భక్తి అన్నారు. శుద్ధ భక్తిలో కూడా శుద్ధ భక్తి ఒకటి, శుద్ధం కాని భక్తి ఒకటి ఉంటుందా అంటే ఉంటుందండి అన్నాడు ఇక్కడ. ఆ శుద్ధ భక్తికి ఎన్ని పేర్లు పెట్టారంటే పరాభక్తి, అనన్య భక్తి, ముఖ్య భక్తి ఇత్యాది పేర్లన్నీ మనకు కనబడుతున్నాయి. సిద్ధ భక్తి అని కూడా పేరున్నది. అయితే అది పొందడం అంటే సామాన్యం కాదు. అది లభించిందంటే ముక్తి ఇక్కడే ఉంటుంది అన్నారు ఇక్కడ. జీవన్ముక్తుడు అనే మాట మనం వేదాంత శాస్త్రంలో వింటాం, కానీ పరాభక్తికి చెందిన వాళ్ళు కూడా జీవన్ముక్తుడే అంటారు. అంటే పరాభక్తి ఎంతటిదో అపరోక్షానుభూతి అనబడే వేదాంతం కూడా అంతటిదే అని దీని అర్థం. అంటే పరాభక్తికి అపరోక్షానుభూతికి భేదం లేదు. అపరోక్షానుభూతి అంటే చాలా మందికి తెలిసినది. బ్రహ్మానుభవం ఇక్కడే పొందాలి. అంతేగాని భగవంతుడు గొప్పవాడా అని మేము ఆశ్రయించాం కదా, మాకు అన్ని మంచి జరుగుతాయి, మా ఇంట్లో సమస్యలను తీర్చేస్తాడు, ఈ భక్తికి అసలు భాగవత ధర్మంలో స్థానమే లేదు. పరమాత్మ తప్ప అన్యము పట్టనది ఏదో అదే శుద్ధ భక్తి. ముందు పరమాత్మ తప్ప నాకు అన్యము వద్దు అని ప్రారంభమవుతుంది. క్రమంగా సిద్ధికి వచ్చినప్పుడు పరమాత్మ తప్ప అన్యము లేదని సిద్ధిలో పెడుతుంది. ఇది గమనించుకోవాల్సింది. ఈ వాక్యంలో ఉందండి సూత్రం అంతా. పరమాత్మ తప్ప నాకు అన్యము వద్దు అని మొదలవ్వాలి. సిద్ధికి వచ్చేటప్పటికి పరమాత్మ తప్ప అన్యము లేదు అని అనుభవంగా మారాలి ఇక్కడ. అంటే జగత్తంతా జగన్నాథమయమే. జగత్తు వేరు, జగన్నాథుడు వేరు కాదు. జగన్నాథుడు పడితే జగత్తు వేరే లేదు, నాథుడైన పరమాత్మ ఉంటాడు. ఇది వేదాంత భాషలో కూడా అంతా బ్రహ్మమే అని అంటారు. సర్వం విష్ణు లేదా సర్వం విష్ణుమయం. ఈ క్షేత్రంలో ఒక గొప్ప శబ్దం ఉంది, సర్వం శ్రీ జగన్నాథం. ఈ మాట ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు ప్రాంతాల వారికి కూడా తెలుసు. ఎందుకంటే నేను ఈ పరిసర ప్రాంతాల్లోనే పెరిగినటువంటి వాడు. అందుకే సర్వం శ్రీ జగన్నాథం అనుకోవడం ఇళ్లలో ఒక ఆచారం. ఏదైనా చూడరానిది చూసినా, వినరానిది విన్నా, ఇక్కడైనా సదాచారం దెబ్బతిందేమో అనిపించినా వెంటనే పెద్దవాళ్ళు సర్వశ్రీ జగన్నాథ అనేవారు. సర్వశ్రీ జగన్నాథం అంటే అంత శుద్ధి అయిపోయేది. అంటే అంతా జగన్నాథం అయితే శుద్ధి కానిదేది. ఎందుకంటే మంగళానాంచ మంగళం అని చదువుకున్నాం. బ్రహ్మతన్ మంగళం పరం ఉంటుంది ఉపనిషత్తు కూడా. మంగళం ఏంటంటే బ్రహ్మం. బ్రహ్మం ఒక్కటే మంగళం. బ్రహ్మము కానిదేది మంగళము కాదు. కానీ మనం అమంగళాల్లోనే ఉన్నాం. మన శరీరం మొదలుకొని మనం చూస్తున్న ప్రపంచం, పదార్థ జగత్తంతా అమంగళమే. కానీ దానిలో మంగళస్వరూపుడైన పరమాత్మ ఉండడం చేత మనకి ఆ పదార్థ జగత్తు ఒక ఉనికితో, ఒక శోభతో కనబడుతున్నది. అందుకే నిజమైన మంగళం అంటే బ్రహ్మం. అందుకే ఎవడు బ్రహ్మ చింతన చేస్తాడో, బ్రహ్మము గురించి విచారణ చేస్తాడో, బ్రహ్మము గురించి వింటాడు, వాడు మంగళుడు అయిపోతాడు. ఈ మాట మన వేదాంత శాస్త్రం కూడా బ్రహ్మ విచారణే వేదాంతం, మరొకటి కాదండి. కొందరు వేదాంతం అంటే అనవసరంగా భయపడతారు. వేదాంతం అంటే బ్రహ్మ విచారణ. వేదాంతం ఎక్కడ పండిపోతుందంటే బ్రహ్మము తప్ప మరొకటి లేదు పో అని చెప్తుంది ఇక్కడ. మరి నేను అంటే నువ్వు కూడా బ్రహ్మమే ఉంటుంది. అంటే బ్రహ్మము తప్ప మరొక దాని ఉనికి లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. ఇది ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏముందండి? మరి రెండో వస్తువు లేదు కనుక దాన్ని అద్వైతం అన్నారు ఇక్కడ. అలాంటి బ్రహ్మము గురించి విన్నా చాలు, మనం ఒక 10 గంగా తీర్థాల్లో స్నానం చేసేంత పుణ్యం ఉండాలి. అది బ్రహ్మము గురించి విన్నా, అన్నా, అనుకున్నా. అంటే విన్నా అంటే చెవులతో, అన్నా అంటే వాక్కుతో, అనుకున్నా మనస్సుతో. కానీ శరీరంలో ఉన్న చెవులతో వినడం శారీరకం, తర్వాత అన్నా అంటే వాక్కు, అనుకున్నా అంటే మనస్సు. ఈ మూడింటితో గాని బ్రహ్మము గురించి మనం కాసింత కనెక్ట్ అయినా, అనుసంధానింపబడ్డ మనం ధన్యులమైపోయాం. ఆ రోజు మనం పవిత్రమైన గంగా స్నానం చేసినంత. అందుకే పాపాలు పోగొట్టుకోవడానికి ఏ తీర్థం వెళ్ళాలి, ఏ క్షేత్రం వెళ్ళాలి అంటే జ్ఞాన తీర్థం చాలయ్యా అన్నారు. అంటే ఆ శ్రవణం చేసినా చాలా ధన్యులమైపోతాం అని వేదాంత శాస్త్రం యొక్క మర్యాద వ్యాస భగవానుడే తెలియజేస్తాడు. అది బ్రహ్మ విచారణ. అలాంటి బ్రహ్మము గురించి తెలిసాక అంతకంటే ఆనంద వస్తువు ఒకటి లేదు. ఏది ఆనందమో దానిపై మనకు ప్రీతి ఉంటుంది. ప్రీతికి మరో పేరు ప్రియం. బ్రహ్మము ఆనందం అయితే ఆనంద స్వరూపమైన బ్రహ్మము యందు ప్రీతి కలిగి ఉండడం ఎందుకంటే అది ఆనందమే. కానీ ఆనంద స్వరూపుడైన బ్రహ్మమునందు ప్రీతి కలిగి ఉండుట, ఆ ప్రీతితో ఆనంద అనుభవానికి వస్తుంది. కానీ బ్రహ్మం గురించి మనం ప్రేమగా విన్నా, ప్రేమగా మననం చేసుకున్నా, ప్రేమ వల్ల ఆనందం కలుగుతుంది. ప్రేమ లేని చోట ఆనందం లేదు.
బ్రహ్మ గురించి చెప్పామనుకోండి, ఏదో క్షేత్రానికి వచ్చాం కదా తిరుగుతాం, ఇది ఉపన్యాసం మధ్యలో పెట్టారు, ఎప్పుడు పూర్తవుతుందో అనుకున్న వాడికి అందరూ ఏది ఆనందించలేడు. వాడు దాని మీద ప్రీతి ఉంటేనే ఆనందిస్తాడు. అందుకే ప్రేమ ముప్పిరుగుని వేళ అంటాడు త్యాగయ్య. ఆ ప్రేమ ఇక్కడ ఆనంద స్వరూపుడైన పరమాత్మ పట్ల మన ప్రేమ ఉంటేనే శ్రవణం చేస్తాం, మననం చేస్తాం. ప్రేమ లేనప్పుడు రెండు చేయలేం కదా. ఈ ప్రేమకు మరో పేరు భక్తి. ఈ భక్తి ప్రేమ ఎలాంటిదంటే ఆ బ్రహ్మ విచారణ వల్ల ఏదో వస్తుందని కాదు, ఆ బ్రహ్మ విచారణ మాధుర్యం విడిచిపెట్టలేక దానితోనే ఆనందిస్తూ ఉంటాడు. అది శుద్ధ భక్తి కింద తీసుకోవాలి. కనుక ఎవరికైనా భగవంతుడిపై భక్తి ఉంటే అది శుద్ధ భక్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏదో ప్రయోజనం అని కాదు. సాధారణంగా భక్తులు అనుకునే వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తాయండి, ఇంత నమ్మేమే ఎందుకు ఇలా చేశాడు దేవుడు, ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ నేచర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు కానీ గొప్ప భక్తులు కాదు. ఎందుకంటే ఎలాగోలా భగవంతుడు నమ్మాడు కనుక మంచివాడు అనాలి. కానీ ప్రేమ భక్తి ఉన్నది అది ఉత్కృష్టమైనటువంటి భక్తి. అలాంటి ఒక భక్తి ఉండాలి అని చెప్పడానికి, జ్ఞానం కలిగించడానికి మహాత్ములు సిద్ధ పురుషులు అవతరిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగా మనకి అటువంటి శుద్ధమైన భక్తి మార్గాన్ని బలపరిచిన వాళ్ళు ప్రాచీన కాలంలో మహర్షులు చాలా మంది ఉన్నారు. నారదాదులు ఎందరెందరో మహర్షులు దాన్ని వాళ్ళు వ్యాప్తి చేశారు. ఇది ఈ మార్గం పేరు భాగవత మార్గం. పైగా ఈ మార్గమే భాగవతం. భాగవతం అంటే భగవంతుడికి సంబంధించినది అని అర్థం. భగవంతుడికి సంబంధించిన అంశములన్నీ ఎందులో ఉంటాయి, దాని పేరు భాగవతం. భగవంతుడికి సంబంధించిన వారు భాగవతులు. వారు భగవంతుని వారు కనుక భగవంతుని వారు ఎలా ఉంటారో తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు కావాలనుకుంటే. ఎందుకు భక్తుల గురించి తెలుసుకోవాలంటే నీకు భగవంతుడు కావాలనుకుంటే తెలుసుకోన్నాడు. నిజంగా భగవంతుడు కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది అండి? నేను పెద్ద ప్రశ్న చెప్పింది పెట్టాను. భగవంతుడే కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది? పెద్ద ప్రశ్న. కానీ అందరికీ రాదు కూడా. భగవంతుడే కావాలనుకునే వాడికి వెనకాల కోట్ల జన్మల పుణ్యాలు ఉండాలి. ఉంటే వాడికి మాత్రం వస్తుంది. భగవంతుడే కావాలనుకునే భక్తి వాడికి వస్తుంది. భగవంతుడి వల్ల ఏదో కావాలనుకునే భక్తులు చాలా మంది ఉంటారు, కానీ భగవంతుడే కావాలనుకునే భక్తులు మాత్రం కోట్లలో ఒకడైనా పెద్ద సందేహమే. అందుకే ఈ భక్తి శుద్ధ భక్తి గురించి వాళ్ళు ప్రారంభిస్తూనే శుద్ధ భక్తి గురించి చెప్పుకుంటున్నాం. ఈ శుద్ధ భక్తికి సిద్ధ భక్తి అని, అనన్య భక్తి అని, పరాభక్తి అని పేరు. అలాంటి అనన్య భక్తి ఎవడుకుంటుందో వాడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు అన్నాడు ఇక్కడ. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. శుద్ధ భక్తి కలిగిన వాడు అది భక్త్యా అనన్యయా, అనన్యమైన భక్తి కలిగిన వాడు మాత్రమే శక్య సమర్థుడవుతాడు. దేనికి? నన్ను తెలుసుకోవడానికి, నన్ను చూడడానికి, నాలో ప్రవేశించడానికి అన్నాడు. 3 పద్ధతులు స్వామివారు చెప్పారు ఇక్కడ. అంటే భగవంతుడు ఏంటో తెలిసేది భక్తి వల్లే. భక్తి లేని వాడు ఊరికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని కూర్చున్నా అనుకోండి, ఎంత నేను నాలెడ్జ్ మీకు చెప్పినప్పటికి కూడా ప్రయోజనం లేదు. అది ఆయన గురించి తెలుసుకోవాలన్న భక్తి ఉండాలి. తెలుసుకున్న తర్వాత ఆయన కనబడాలి. అది జ్ఞాతం ద్రష్టుంచ, భగవంతుడు ప్రత్యక్షం కావాలన్న భక్తి ఉండాలన్నాడు. అంటే కంటికి కనబడ్డం. అంటే భక్తి ఉంటే భగవంతుడు కనబడతాడు అంటే అర్థం ఏంటి? కంటికి ఎదురుగా టపీమని ప్రత్యక్షం అవుతాడన్నా. కనబడటం అంటే అనుభవానికి రావడం అర్థం. ఇక్కడ రుచి చూశారా అనే మాట కూడా విన్నారు మీరు. రుచి చూశారంటే రుచి కనబడుతుందండి. చూడటం అనేది కంటి పని, రుచి చూడటం అనే పని నాలుక పని. అసలు చూడటం ఏంటండి అన్నాడు ఒక ఆయన. కన్ను చూస్తుంది, చెవి, కన్ను, నాలుకలో నాలుగు చూస్తుందా అంటే తింటుందంటే. రుచి చూసావా అంటే రుచి అనుభవానికి వచ్చిందని అర్థం. అలాగే ద్రష్టం అంటే భగవంతుడు అనుభవానికి వచ్చాడా అని అర్థం ఇక్కడ. భగవంతుడు ముందు తెలియడానికి భక్తి ఉండాలి. రెండవది అనుభవానికి రావాలన్నా భక్తి ఉండాలి. అంటే భగవంతుడు అనుభూతికి రావాలి. భగవద్ అనుభూతి ఒకటి ఉంటుంది, భగవద్ అనుభూతి అది రావాలి. మూడవది ఏంటంటే భగవంతుడితో ఐక్యం కావడం. అది తత్వేన ప్రవేశించ, భగవంతుడితో ఐక్యం కావడం. అది ఎలాగ? తత్వేన యథార్థముగా జ్ఞానముతో అందులో ప్రవేశించుట అంటే ఐక్యముట అనగా కైవల్యం పొందుట అన్నాడు. అంటే భగవంతుడి గురించి తెలియడం, అనుభవానికి రావడం, ఐక్యం కావడం. ఈ మూడింటికి ఆధారం ఏమిటి? భక్తి. ఆ భక్తి ఏమిటి? అనన్య భక్తి. అలాంటి అనన్య భక్తి మార్గం పుస్తకాల్లో ఉన్నది మనం చెప్పుకుంటాం, వింటాం, విన్న తర్వాత వదిలేస్తాం. కానీ అనన్య భక్తి మార్గం అంటే ఏమిటో చూపించడానికి, చెప్పడానికి కాదు, చూపించడానికి తామే ఆ భక్తిగా ఉన్నవాడు కొందరు ఉంటారు. వీళ్ళు భక్తికి సాకారమా అన్నట్టుంటారు, భక్తి రూపం ధరించిందా అన్నట్టుంటారు. ఎప్పుడైనా ఆచార్య పురుషులు తాము చెప్పే జ్ఞానమే తాము అవుతారండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా వాళ్ళు చేసేది, ఆలోచించేది, నడిచేది, నడయాడేది, నడిపించేది అంతా కూడా తాము ఏ సిద్ధాంతం ప్రధానంగా ఉన్నారో అది అయిపోతారు. అది గొప్ప విషయం ఇక్కడ. అలా అయిపోయే వాళ్ళు ఆచార్యులు అవుతారు. అలాంటి ఆచార్యులు వారు ఎందరూ తరింపజేయడానికి వస్తారు.
ఎందుకంటే నదిలో వచ్చినటువంటి పడవ ఎందరిని ఉద్ధరించడానికి వచ్చినట్లుగా వాళ్ళు భూమి అందు వస్తారు. అలాంటి ఆచార్య పురుషులు మన భారతీయ సంస్కృతిలో కొల్లలు లెక్కలు ఎంతమంది ఉన్నారు. వారందరికీ మనం నమస్కారం చేసుకోవాలి. వారి వల్లనే మనకి ఈ రోజు చెప్పుకోవడం 4 మాటలు దొరుకుతున్నాయి. వారి అనుభవాలే ఉదాహరణలకు దొరుకుతున్నాయి. అంతేగాని ఎక్కడో ఫలానా పురాణంలో ఫలానా పేజీలో ఫలానా ఉందని చెప్పకుండా తమ బ్రతుకుని ఉదాహరణగా వాళ్ళు చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంత కాని కాలంలో కూడా కరువు లేకుండా దొరుకుతూ ఉంటారు. అది గొప్ప అంశం. అలాంటి మహానుభావులు ఎందరో ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నవారు ఉన్నారు. ఎందరెందరూ సిద్ధ పురుషులు. నిన్నే మనం అనుకున్న ఆదిశంకర భగవత్పాదుల వారు ఆసేతు సీతాతనం పర్యటించారు. ఆ మహానుభావులు పర్యటించి సనాతన ధర్మ వ్యాప్తి చేశారు. ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతం పక్కన పెట్టండి, ఇవి కేవలం రాద్ధాంతాలకు తప్ప ప్రయోజనం లేదు. వీరందరూ కూడా సనాతన ధర్మానికి సముద్ధారకులు. అది మాత్రం మర్చిపోవద్దు. మన సనాతన ధర్మం ఏది ఉందో వేద ధర్మం, దాన్ని ఉద్ధరించారు. ఆ ఉద్ధరించే క్రమంలో దేశమంతా పర్యటించారు. ఎందరెందరో మహాత్ముల్ని ప్రభావితుల్ని చేశారు. ఎన్నో క్షేత్రాలు చేశారు, తీర్థాలు చేశారు. అంటే క్షేత్రంలో ఉన్న శక్తి వారి వల్ల ఇనుగుడించింది. ఆ క్షేత్రాలు సంతోషించాయి, తీర్థాలు సంతోషించే వారి వల్ల. అలా పర్యటించి సనాతన ధర్మ ఉద్ధరణ చేసిన ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ క్షేత్రంలో అడుగుపెట్టి జగన్నాథ స్వామి దర్శనం చేసి ఆ స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ భగవద్ అనుభవాన్ని పొందడమే కాకుండా సనాతన ధర్మం కోసం తూర్పు వైపు పీఠాన్ని చక్కగా ఉద్ధరణ చేశారు. అదే ఇక్కడ గోవర్ధన పీఠము అనే పేరుతో ఆదిశంకర భగవత్పాదుల వారు ఇక్కడ పీఠ ప్రతిష్ఠ చేశారు. అలా మిగిలిన 3 దిక్కుల్లో కూడా ప్రతిష్ఠ చేసి మొత్తం దేశానికి అంతరికి కూడా ధర్మశక్తి దైవశక్తి రావాలని పీఠాలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరైనా ఒక సంస్థలు స్థాపిస్తే 100 ఏళ్ళు కూడా పెద్ద ప్రశ్నార్థకం ఉంటాయా లేదా అని. ఒకవేళ 100 ఏళ్ళు ఉంటే అది పెద్ద సాధించినట్టుగా ప్రపంచమంతా వార్తలు వస్తాయి. అలా 1000 ఏళ్ళైనా వాళ్ళు స్థాపించిన పీఠాలు ఉన్నాయంటే వాళ్ళ తపశక్తి గొప్పగా ఒక్కసారి ఆలోచించారు. ఎందువల్ల అలా ఉన్నాయి అంటే దానికి మేనేజ్మెంట్ స్టడీస్ ఇత్యాదులు ఎవరెవరో చేయొచ్చు. కానీ వాళ్ళెవరు పట్టుకున్న ఒక అంశం ఏంటంటే తపస్సు, వారి పవిత్రత. అది యుగ యుగాలు గడుస్తున్నప్పుడే నిలబడి ఉంటాయి. అందుకే అనేక దాడులు అనంతర కాలంలో జరిగినప్పటికీ కూడా ఈ ధర్మం ఇంకా నిలబడి క్షేత్రాలు ఉన్నాయి అంటే మహాత్ముల వల్లనే. అది ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం మనం తీర్చుకోరు. అందుకే వారు చెప్పిన వాక్యాలు అడుగడుగున మనం వింటూ స్మరిస్తూ చదువుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలండి. ఆయువు వ్యర్థం చేసుకోవద్దు. ఆ మహాత్ములు ఎప్పుడు మనం మననం చేసుకోవాలి ప్రతిరోజు. అందుకే అలాంటి మహాత్ముల వాంగ్మయం మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. దానికే మనం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం చూసి వెళ్ళిపోవడం కాకుండా విని వెళుతున్నాం. ఇక్కడ చూడటం వల్ల వినడం వల్ల భగవంతుడు మయమైపోయి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళింది కొనసాగించాలి. అలా వచ్చిన పరంపరలో మనకి ఇక్కడ చైతన్య మహాప్రభు ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న మహాత్ముడు. అంటే భగవత్పాదుల వారు వంటి వారు భారతదేశం అంతా పర్యటించారు. చైతన్య మహాప్రభు కూడా అదే విధంగా దేశమంతా పర్యటించారు. ఆసేతు సీతాచలం అయినప్పటికీ ఈ క్షేత్రంతో ముడిపడిపోయి ఈ క్షేత్రంలో జగన్నాథులు ఐక్యమైపోయిన మహానుభావుడు తన ఆయుష్లో ఎక్కువ కాలం ఇక్కడ నడయాడాడు. ఆయన ప్రభావం మొత్తం దేశమంతా ఉన్నది. ఆ రోజుల్లోనే మహామహా పండితుల్లో కూడాను కృష్ణ భక్తి వెల్లువలయ్యింది వారి వల్ల. అందులో ఈ క్షేత్రంలో అప్పటికే ఎందరో మహాత్ములు ఉన్నారు, పండితులు. ఈ క్షేత్రం కూడా విద్యల స్థానం. అనేక మంది మహాపండితులు ఉన్నారు. పైగా గొప్ప రాజ పరంపర ఉంది ఇక్కడ. పాలకులు గొప్పవారు ఉండేవారు, గజపతులు. వారు స్వయంగా వారు జగన్నాథ స్వామి భక్తులు. వారు కూడా పాండిత్యం మొదలైన కలిగిన వారు, సంస్కారవంతులు. భారతదేశంలో అనేక మంది రాజవంశాలు అటువంటివే. అలాంటి ఆ గజపతుల కాలంలో ఎందరో మహాపండితులు ఉండేవారు. అటు ఆ పండితులు ఇటు పాలకులు కూడా ఈ మహాత్ముని పాదపద్మాలకు శరణు వేడారండి. అటువంటి వారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు అంటే మనందరికి కూడా భక్తి తాదాత్మ్యము లేదా భక్తి సిద్ధాంతము ఆయన ఆనంద పారవస్యంతో చిందులు వేయడం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఆయన చరిత్ర ఒక్కసారి మనం మననం చేసుకుంటే అది ప్రసంగవశాత్తు చెప్పుకుంటూ ఉన్నాం. అలాంటి వారు నిజానికి మహాపండితులు, సామాన్యం కాదు. మహాకావ్యములు రాయగలిగినంత పాండిత్యం, వ్యాకరణాది పాండిత్యం చాలా ఉన్నది ఆయనకి. ఆయన పాండిత్యం ముందు ఆనాటి పండితులు నిలబడలేకపోయేవారు. అత్యంత బాల్యంలోనే మహాపాండిత్యం. శంకరుల వల్లనే వారు కూడా చైల్డ్ ప్రాడిజీ అంటారు కదా, బాలమేధావి. అంత పండితులు, అంత జ్ఞాని, కానీ ఎక్కువ పుస్తకాలు రాయలేదు. అది కూడా తెలుసుకోవాల్సిన అంశం. రమణుల వారు ఎన్ని పుస్తకాలు రాశారని, కానీ ఏ పుస్తకమో రాయలేదు. కానీ వారి ప్రభావం ఎప్పటికీ ఉన్నది సమాజంలో. మంత్రదేయాలు గడుస్తున్నా అంటే పుస్తకాలు రాస్తేనే నిలబడతారని లేదు, ఏదో ఉంది, ఏదో రహస్యం. అంటే వారి జీవితం యొక్క గొప్పతనం అది. ఆ జీవితంలో ఉన్న చైతన్యం యొక్క ప్రభావం. తన కాలంలోనే అందరినో ఈ భక్తి ఉద్యమంలో నడిపాడు ఆయన. అయితే ఆయన ఏ పుస్తకం రాయలేదు, కానీ 8 శ్లోకాలు రాశారు. ఆ 8 శ్లోకాలు
ఆయన భక్తి సారం పెట్టాడు అందులో. దీని పేరు శిక్షాష్టకం. ఆ 8 శ్లోకాలు మనం ఈ 6 రోజులు చెప్తున్నాం. అదే నేను సరస్వతి చెప్పాలంటే 200 పైచురుకు శ్లోకాలు. అన్ని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టమే పాపం 6 రోజుల్లో. పైగా పగలంతా క్షేత్రం అంతా తిరిగి 4:30కి నిద్రపోవడానికి హాయిగా ఇచ్చుకున్న చోట కూర్చుని నేను ఇప్పుడు సరస్వతి పెడితే గాఢ నిద్ర కాక ఇంకేం వస్తుందని ఇక్కడ. ఆ భక్తి చెప్తే మాత్రం వస్తుందా? వేషాలు అయితే వేస్తాం కానీ భక్తి మాత్రం తేలిక. కొందరు అనుకుంటుంటారు జ్ఞానం చాలా కష్టం, భక్తి సులభం. చాలా పొరపాటు అండి. అందుకే భక్తిని ఏమాత్రం తక్కువ చేసినా ఊరుకోలేని మనస్తత్వం అది ఇక్కడ. ఎందుకంటే భక్తి సర్వోత్కృష్టమైనటువంటిది. ఏ ఆదిశంకరులు భక్తులు కదా, జ్ఞాన మార్గం అంటే భక్తి మార్గం కాదంటే వీడికి ఏ మార్గం తెలియదని అర్థం. అది దుర్మార్గం కూడా. ఎందుకంటే ఆదిశంకరులతో భక్తులు లేడు. ఎందుకంటే జ్ఞానం బాగా ఉంటే భక్తి మాత్రమే ఉంటుంది. జ్ఞానం లేని వాడికి భక్తి ఉంటుంది, మరేదో ఉంటుంది. జ్ఞానం ఉన్నవాడికి భక్తి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ తప్ప మరొకటి లేదనే స్థితిలో ఉన్నవాడికి ఆ పరమాత్మ రసానుభవం తప్ప మరొకటి ఉండదు. అది వాడు ఎప్పుడు భక్తుడే. అదే జ్ఞాని గొప్ప భక్తుడు అంటాడు కృష్ణ పరమాత్మ. మీకు తెలుసా? చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్థభక్తులు, జిజ్ఞాసు భక్తులు, అర్థార్థ భక్తులు, జ్ఞాన భక్తులు 4 ఉంటారు అని చెప్తూ తేషాం జ్ఞాని నిత్యయుక్త అని మళ్ళీ అంటే అందులో నాకు జ్ఞాని చాలా గొప్పవాడు అన్నాడు. వాడికి నేనంటే ఇష్టం, నాకు వాడంటే ఇష్టం అన్నాడు స్వామివారు. మిగిలిన వాళ్ళకి ఆయన అంటే ఇష్టం లేదంటే ఆర్తభక్తుడికి ఆయన అంటే ఇష్టం లేదు. ఇష్టం అంటే వాడికి భక్తికి వాడికి మధ్య ఆర్తం. కానీ జ్ఞాన భక్తుడికి వాడికి భగవంతుడికి మధ్య ఏమీ లేదు, భగవంతుడే ఉన్నాడు. అది తేడా. కోరికతో ఆశ్రయించామనుకోండి, మనకి భగవంతుడి మధ్య ఏముంది? కోరిక. ఆ రోజుల్లో ఫలానా కోరిక తీరాలని 40 రోజులు విష్ణు శాస్త్రం చదివారండి అన్నాడు ఒక ఆయన. ఎప్పుడు చదివాడు చెప్పాడు, ఆ రోజుల్లో. ఇప్పుడు లేదనమాట. అంటే వాడు దేనికి చదివాడు? కోరిక తీరడం కోసం. మళ్ళీ కోరిక బలం అయితే మళ్ళీ చదువుతాడు తీరుకుంటే. కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడం కదా, వీళ్ళు మంచి వాళ్ళు అన్నాడు ఆయన. సుకృత, వాళ్ళందరూ సుకృత. కానీ వీడున్నాడే జ్ఞాని, వాడు మాత్రం చాలా ఇష్టం ఆయన అని కృష్ణుడు సర్టిఫై చేసి వీడంటే నాకు ఇష్టం అని చెప్పాడు. ఆ జ్ఞాన భక్తుడి గురించి మరొక అధ్యాయమే భక్తి యోగం. భక్తి యోగం అంతా జ్ఞాన భక్తుడి. ద్వంద్వాన్ని సహించేవాడి జ్ఞాని. అందుకే శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్తంగ వివర్జిత తుల్య నిందాస్థితుర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ మొత్తం రాయండి. అక్కడ ఎన్ని లక్షణాలు చెప్పాడు భక్తి యోగం. అది పట్టుకుని మళ్ళీ 2వ అధ్యాయానికి వెళ్ళండి, స్థితప్రజ్ఞుల లక్షణాలు కనబడతాయి. అదేవిధంగా గుణత్రయ విభాగ యోగంలోకి వస్తే గుణాతీతుడి యొక్క స్థితి వర్ణిస్తాడు. 3 ఒకేలా ఉంటాయి, అదోలా ఇదోలా ఉండదు. ఇక్కడ 3 ఒకటే. ఇది తెలుసుకోవాల్సింది. మనందరి లక్ష్యం ఏం కావాలంటే ఆ భక్తులకు కావాలి అని. అదే యో మద్భక్త సమీ ప్రియ అన్నాడు ఇక్కడ వరుసగా. అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు వీడు నాకు ప్రియమైన వాడు రా అని మనల్ని అనాలి అని ప్రతివాడు అనుకోవాలి. ఇక్కడ భగవంతుడు మన గురించి అలా అనేటట్టు తయారవ్వాలి. అయితే ఏం చేయాలండి అంటే ఎలాంటి భక్తులు ప్రియమానుడు చెప్పాడు కదా, ఆ లక్షణాలు పెంపొందించుకోవాలంటే పెద్ద కష్టమేం కాదు. ఆ లక్షణాలు సంపాదించుకోవడము, దానికోసం ప్రయత్నించడం తేలిక. అంటే తుల్య నిందాస్తుతుర్మౌని. ఎవరి పుస్తకం పెట్టుకున్నా, పెన్ను పెట్టుకుని నిన్ననే మాకు ఇచ్చారు. అర్థం ఏంటండి? నిందాస్తుతులు ఎందుకు సమముగా ఉండుట, ద్వంద్వములు ఎందుకు సమముగా ఉండుట. సంస్కృతం 15 తెలుగు రాసేసాం. క్లాస్ అయిపోయింది, ఇంటికి అయిపోయిందండి. ఇక్కడ దీన్ని ఏమంటారు? దీన్ని క్లాస్ అయింది, మీరు విన్నారు. కానీ శిక్షణ అని ఒక మాట ఉన్నది. ఇప్పుడు ఆధ్యాత్మిక శిబిరం ఉన్నారు, కొన్ని చోట్ల శిక్షణా శిబిరం అని పెడుతుంటారు. వర్క్ షాప్స్ అంటారు కొన్ని. దీనికి వర్క్ షాప్స్ కూడా సరైన పదం అవునో కాదు, కానీ ట్రైనింగ్ సెంటర్స్ కూడా. ట్రైనింగ్ అంటే ఇది శిక్షణ. ఒక దానిలో ఆరితేరేటట్టు చేయడమే శిక్షణ. అది కొంత క్లాసులు మనం చదువుకుని డిగ్రీస్ తీసుకున్నాక ఏదైనా ఉద్యోగులకు చేరాలంటే కొంతకాలం ట్రైనింగ్ పీరియడ్ అంటూ ఉంటారు. ట్రైనింగ్ పీరియడ్ అంటే అర్థం ఏంటి? ఆ వృత్తిని నువ్వు సమర్థవంతంగా చేయడం కోసం శిక్షణనిస్తారు. శిక్ష కాదు. శిక్షాష్టకం అంటే ఏంటంటే అది వినడమే పెద్ద శిక్ష అంటే అన్నాడు ఒక ఆయన. కానీ శిక్షణ అదే శిక్షణ ఒకటేనండి. మనం దాన్ని తీసుకొచ్చి దండించడానికి పర్యాయ పదంగా శిక్ష వాడుతున్నాం. దండించడం వేరు, శిక్షించడం వేరు. శిక్షించడం అంటే తీర్చిదిద్దుట, అంటే కొట్టుట, తిట్టుట మొదలైనవి కాదు. ఇక్కడ శిక్ష అనే శబ్దములు అంతే. వేదాంగాలు శిక్ష అని ఒకటి ఉన్నది. శిక్ష వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిర శిక్ష అంటే ఒక దానిలో తీర్చిదిద్దడం, ఆరితేరేలా చేయడం. తెలుగు మాటలు చెప్పాను, ఆరితేరేలా చేయాలి ఇక్కడ. కానీ మనం భక్తులుగా ఆరితేరిపోవాలి. ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవంతుడిపై కాస్త ప్రేమ వచ్చింది, ఆయన స్మరించే లక్షణం వచ్చింది. ఇంత కోట్ల మంది ఉన్నారు, అందరూ స్మరిస్తున్నారా?
కానీ మనం స్మరిస్తున్నాం, ఆయన నామం అంటున్నాం. ఇంతవరకు విష్ణు శాస్త్రం కష్టపడి చదివాం. అందరూ చదవగలరండి అంటే ఏదో పుణ్యం ఉంది, శభాష్ బాగుంది. కానీ ఇంకా వచ్చింది కనుక దీన్ని పండించుకో. గొప్ప భక్తులు ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే జ్ఞాతం ద్రష్టించే తత్వేన ప్రవిష్టం. అందుకు భక్తులు కావాలి. కానీ భక్తి తప్ప మరొక మార్గం లేదండి. ఎన్ని కబుర్లు చెప్పండి. ఇన్నేళ్ల ప్రవచన జీవితంలో ప్రపంచాన్ని చూసినప్పుడు వేదాంతం పాండిత్యం ఇత్యాదులకు వచ్చినప్పటికీ చెప్పేవాడికి నేను చెప్పాను అహంకారం, వినేవాడికి నేను అర్థం చేసుకున్నాను అహంకారమే తప్ప మనసు కరిగి పరమాత్మ దాదాత్యం పొందడం చాలా కష్టం. అన్ని కబుర్లు చెప్పిన భక్తి చాలా ప్రధానం. ఆ భక్తి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి స్థితిలో ఉండాలి అనే దానికి తన జీవితం ఉదాహరణగా చూపిస్తూ ఆ జీవితంలోంచి ఆనాటి తన శిష్య కోటికి, తర్వాత రానున్న భక్త కోటికి కూడా 8 శ్లోకాల్లో సందేశం ఇచ్చాడు మహానుభావుడైనటువంటి చైతన్య మహాప్రభు. 8 శ్లోకాలు. దీని పేరు శిక్షాష్టకం. అంటే ఈ అష్టకాన్ని సరిగ్గా స్టడీ చేస్తే అది శిక్షణ. చూడటానికి తేలిక అర్థమయ్యేటట్టే కనబడుతూ ఉంటాయి. పైగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గొప్పగా గానం చేశారు కూడా. దీన్ని మీరు వినుంటారు. బాలాజీ సంకీర్తనల్లో చక్కగా గానం చేశారు కూడా. కనుక హాయిగా ఉంటుంది. చాలా మంది కృష్ణ భక్తులు అనుకునే వాళ్ళు కూడాను దీన్ని పాడుతూ ఉంటారు, చదువుతుంటారు. కానీ అంత తేలిక కాదు ఇది. ఇందులో ఒక్కొక్క శ్లోకం, అందులో చెప్పిన పదాలు ఒకప్పుడు భావన చేస్తే ఏమనిపించింది అంటే సూత్రములు అనిపించింది. ఇక్కడ భక్తి సూత్రములు. సూత్రం అంటే మీకు తెలుసు కదా, ఫార్ములాస్. బ్రహ్మసూత్రాలు విన్నారు. నారదుడు భక్తి సూత్రాలు రాశాడు, శాండిల్యుడు భక్తి సూత్రాలు రచించాడు. ఈ 8 కూడా భక్తి సూత్రములే. అయితే ఇది ఎలా ఉంటుందంటే స్తోత్రంలా కనబడే సూత్రం. హాయిగా కృష్ణుడి స్తోత్రంలా కనబడుతుంది. కానీ జాగ్రత్తగా మనం వీన్ని అధ్యయనం చేస్తూ, అందుకే 8 శ్లోకాల కోసం 6 రోజులు తీసుకున్నాం. మీరు విన్నాక చెప్తారు 6 రోజులకి 8 శ్లోకాలు సరిపోతాయా అన్నట్టు స్థితికి వెళ్ళిపోతుంది. అంత లోతుంది ఒక్కొక్క దాంట్లో కూడా. ఒక్కొక్క వాక్యం అంత గట్టిది. అది అర్థం చేసుకుని మన జీవితంలో అమలుపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు మననం చేసుకోవాల్సినది. అప్పుడు మన జీవితం శిక్షణ అవుతుంది. అసలు జీవితం వచ్చింది శిక్షణ కోసం తెలుసుకోవాలి. ఇక్కడ పరమాత్మను పొందడానికే భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు అని భావిస్తాడు నిజమైన భారతీయుడు. అది రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చి ఒకరు అడిగారు, జీవితాల లక్ష్యం ఏమిటని చెప్పండి ఎవరైనా. జీవిత లక్ష్యం ఏంటంటే తడుపుకోకుండా ఒకటే మాట చెప్పాడు, పరమాత్మను పొందడం అన్నాడు. ఒకటే మాట, మరి ఏమిట్లేదు. చచ్చే వరకు బతకడం అండి. బతికినంతకాలం సుఖంగా బ్రతకడం. ఇదే ప్రతి వాళ్ళు అనుకునేది. కానీ అది కాదు. ఈ జీవితం సుఖంగా బ్రతకడానికి రాలేదు, మళ్ళీ బ్రతుకులోకి రాకుండా ఉండడం కోసం వచ్చింది. జనన మన పరంపర లేకుండా ఉండాలి. బ్రతుకులు ఎన్నున్నాయో సిద్ధంగా. చచ్చిపోతే అయిపోయింది అనుకున్నారు జీవితం. ఇంకా మనం చేసిన కర్మలు బట్టి రకరకాల జీవితాలు ముందు వేచి చూస్తున్నాయి మన కోసం. ఒక ఆయన అన్నాడు, అప్పుడే ముసలితనం వచ్చిందండి, పోతున్నాను, పర్వాలేదు, మళ్ళీ పుడతాం, పిల్లాడు పోతాం, మళ్ళీ అన్నీ వస్తాయి. ఎలాగండి అంటే నీకు అంత బాధ ఉంది కదా దేహం మీద, మళ్ళీ అన్నీ వస్తాయండి ఇప్పుడు ఇక్కడ. కనుక జీవితానికి లక్ష్యం తడుపుకోకుండా చెప్పగలిగేటువంటి సత్తా భారతీయ ఋషులకే ఉందనుకున్నాడు. జీవిత లక్ష్యం పరమాత్మను పొందడం. ఒకటే మాట, ఎంత బాగుంది. అయితే వాళ్ళు అన్నారు కదా మనం చిలక పలకుల్లా అనడం కాకుండా నా లక్ష్యం కూడా అదే అనుకోవాలి ప్రతివాడు. వాళ్ళు అన్నారు నా లక్ష్యం కూడా పరమాత్మను పొందడమే అని ఉందా? అందరికి ఉందని నేను అనుకుంటాను. పరమాత్మను పొందాలంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా లేవు, ఇలా ఉండేయడానికి ప్రయత్నించు. అది చెప్పేదే శిక్షాష్టం. అయితే ఇది రచించిన వాడి గురించి కొంచెం చెప్పుకుని దీని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ రచించిన వాడి గురించి చెప్తారా, ఇంత జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడి గురించి చెప్పరా అంటే భక్తుడి జీవితమే భగవంతుడి వైభవం అనుకుంటాను. భక్తుడి జీవితము భగవంతుడి వైభవం రెండు ఒకటే. ఎందుకంటే అద్దంలో సూర్యకాంతి ప్రతిఫలించినట్టు భక్తుడి జీవితంలో భగవంతుడు ప్రతిఫలిస్తాడు. మీరు నేరుగా సూర్యకాంతిని చూసే కంటే అద్దంలో చూసినప్పుడు మన కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయి. అందుకే భగవంతుడు భక్తుల జీవితాల నుంచి కనిపించినప్పుడు మరింత అందంగా కనబడతాడు. అందుకే మహాత్ముడి జీవితమే చాలా విశేషం. నేను క్లుప్తంగానే చెప్తాను, ఎందుకంటే నా అసలు అంశం శిక్షాష్టకం నాకు తెలుసు. కానీ రచించిన వాడు ఎటువంటి వాడు, అందుకు ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన ఆదిశంకర భగవత్పాదుల వారి వల్లనే జీవించిన తక్కువ కాలం. రామకృష్ణ పరమహంస వారి వల్లనే. రామకృష్ణ పరమహంస 50 ఏళ్ళు జీవించాడు. ఎన్నాళ్ళు నేనంటే మీరు అడిగిమే ఎప్పటికీ జీవించున్నారట. వాళ్ళు 50 ఏళ్ళు, వివేకానంద 30 ఏళ్ళు కాదు ఇక్కడ. వాళ్ళు ఎప్పుడూ జీవించున్నారు. వివేకానంద 39 ఏళ్ళు ఆయన, 50 ఏళ్ళు రామకృష్ణ పరమహంస, 32 ఏళ్ళు ఆదిశంకరుడు. వాళ్ళకి ఆయువులు ఏమిటండి, ఏదో లోకక్షేమం కోసం వచ్చిన మహానుభావులు, కానీ వాళ్ళు ఇప్పటికీ జీవించున్నారు. వాళ్ళ ఆయువు పెద్దది. ఈ మహానుభావుడు 48 ఏళ్ళు జీవించాడు. ఆయన జన్మించింది 1486. పశ్చిమ బెంగాల్లో
నవద్వీపం అనే ప్రాంతం ఉంది. ఈ నవద్వీపం పండిత గ్రామం. అద్భుతమైన పండితులు ఉండేవారు. ఎన్ని విద్యలు, వాళ్ళ విద్యలు చదివే తీరు చూస్తే ఒకప్పుడు ఇలా ఉండేదా భారతదేశంలో ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్ని విద్యలు, వ్యాకరణ శాస్త్రం మొదలుకొని అలంకార శాస్త్రం, తత్వశాస్త్రం, ఒకటేమిటి అనేక శాస్త్ర పండితులు ఉండేవారు. వాళ్ళ జీవన విధానాలు కూడా చాలా గట్టివి. గంగా తీరం అని, అలాంటి గంగా తీరంలో నవద్వీపంలో మహానుభావుడు జగన్నాథ మిశ్ర అనేటువంటి పండితుడికి పుత్రుడిగా పుట్టాడు. వాళ్ళ అమ్మగారి పేరు శచీదేవి. ఆయన అతి బాల్యం నుంచే ఆయన విద్య గొప్పతనం చాలా విశేషమైనటువంటిది. పైగా ఆయన శరీరపు వర్ణం ఎలా ఉండదంటే బంగారు రంగుతో ఉండేది. వాళ్ళకి ఇద్దరే పిల్లలు. ఈయన వీళ్ళ అన్నగారు విశ్వరూపుడు అనేవాడు. ఆయన కూడా చిన్న వయసులోనే సన్యాసించి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి కూడా తల్లిదండ్రులకు తెలియదు. ఆయన సన్యాసించి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ సంస్కారములు పరమాత్మకు అభిముఖంగా ఉన్నటువంటి సంతానమే కలిగారు ఇద్దరు కూడా. అతను సన్యాసించి వెళ్ళిపోయి పిల్లవాడి మీద ఆశ పెట్టుకున్నారు. ఈయన తర్వాత వివాహం చేసుకున్నాడు. కానీ ఈయన అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈయన అసలు పేరు మాత్రం నిమాయి అని పిలిచేవారు ఇంట్లో. గౌరాంగ అనేవారు అందరూ కూడా. ఎందుకంటే స్వర్ణకాంతితో ఉండేది శరీరం తెల్లగా. గౌరం అంటే తెలుగు, అది గౌరాంగ అని పిలిచేవారు. ఇప్పటికీ ఆయన భక్తులు ప్రేమగా గౌరాంగ అని పిలుస్తూ ఉంటారు. ముద్దు పేరు నిమాయి. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఆయన చైతన్య భారతి అన్నాడు. కృష్ణ చైతన్య భారతి, చైతన్య కృష్ణ భారతి. సన్యాసాశ్రమం తర్వాత వచ్చింది చైతన్య. ఇప్పుడు చైతన్య మహాప్రభు తర్వాత పిలుస్తుంటారు ఇక్కడ. అయితే ఈ మహానుభావుడు పాండిత్యం, సదాచారం సామాన్యమైనటువంటిది కాదు. ఆ రోజుల్లోనే అతి చిన్న వయసులో న్యాయశాస్త్రం మీద గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఈయన పైన ఉన్నటువంటి వాడు సీనియర్ స్టూడెంట్ ఒక ఆయన న్యాయశాస్త్రం మీద పరిశోధన చేస్తూ గొప్ప కీర్తి పొంది తాను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను అంటే తాను రాసిన పుస్తకం చూడగా నేను ఏడుపు వచ్చింది. ఇది కానీ నువ్వు తీసుకొస్తే నాకు కీర్తి రాజయ్యా అని ఇచ్చి వెంటనే తాను రాసిన పుస్తకాన్ని గంగలో విసిరించాడండి చిన్న వయసులోనే. ఎటువంటి గొప్ప త్యాగబుద్ధి కూడా చూడండి ఎంత ఉందో. ఎవడైనా ఇంత వస్తే అంత చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మహానుభావుడు ఆ పని చేసిన వాడు. ఇలాగా అద్భుతమైన శాస్త్రవేత్త. అటువంటి వాడు అపారమైన కృష్ణ భక్తిలోకి ప్రవేశించి ఏ విధంగా చైతన్యం కలిగించాడని ఆశ్చర్యకరమైనది. తర్వాత ఆయన ఆ గంగా తీరం దగ్గర నుంచి క్రమంగా ఒకప్పుడు గయాక్షేత్రానికి వచ్చినప్పుడు ఈశ్వరపురి అనేటువంటి ఒక సిద్ధపురుషుడు ఆయన కనబడ్డాడు. ఆ సమయం అలాంటిదంటే గయలో విష్ణుపాదములు ఉంటాయి. ఆ విష్ణుపాదాలు మీరు అందరూ చూస్తుంటారు. అక్కడ పిండాలు పెట్టడం చేస్తుంటారు, తొక్కిసలాట్లు, రకరకాల ప్రవృత్తులు. ఆ మహానుభావుడికి ఇది విష్ణుపాదం అన్నారు. శాస్త్రం మీద ఎంత నమ్మకం ఉండాలంటే అలా ఉండాలంటే ఇది విష్ణుపాదం. విష్ణుపాదం అనగానే విష్ణుపాదం పుట్టుకుంటున్నానన్న ఆనందంతో ఆయన పరవశించి ముచ్చిపోయాడు. అది కూడా విష్ణుపాదం మీద పడబోయాడు. ఎవరు చెయ్యి పట్టుకుని బయటకు లాగారు. లాగే ఒక వృక్షం కింద కూర్చోబెట్టి సేదటిచ్చారు. ఆయన ఈశ్వరుడు. ఇతని భక్తిని చూసి సంతోషించి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన మంత్రం చెవులు పడుతూనే సమాధి స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. మంత్రం జపించి చేసిన ఆయన సమాధి స్థితి ఉపదేశ కాలంలోనే పొందాడంటే ఎంత సిద్ధపురుషుడో పరిశీలించాడు. ఇక్కడ అంత మహాభక్తుడే. ఆ తర్వాత కృష్ణ మంత్రం నిరంతర జపం వల్ల ఆ మహానుభావుల్లో అనేక భూమికలు ఏర్పడతాయి. అంటే భక్తిలో క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్న దశలు రకరకాల భూమికలు. ఆ భూమికలకి శాస్త్రం ఉంది. భక్తి యొక్క భూమికలకు సంబంధించిన శాస్త్రములు పెద్దవాళ్ళు చాలా తయారు చేశారు. అవి భావం వల్ల వచ్చే రకరకాల భూమికలు ఉంటాయి. ఆ భూమికల్లో పరాభూమికి చేరిపోయాడు మహానుభావుడు. తర్వాత ఆయన సంప్రదాయబద్ధంగా సన్యాసాశ్రమం స్వీకరించడానికి సంకల్పించుకున్నాక వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చాడు ఈశ్వరుడు. కేశవ భారతి అనేటువంటి మహానుభావుడు ఆయన సన్యాసాశ్రమాన్ని ఇచ్చాడు. అయితే అప్పటికి ఆయన వివాహమైంది. తర్వాత సన్యాసాశ్రమం స్వీకారం చేసి దేశాటనం చేశాడు. ఆ దేశాటనం చేసినప్పుడు వివిధ క్షేత్రములు దర్శిస్తూ వస్తూ ఉండగా పైగా బృందావనం మీద అత్యంత ప్రేమ. బృందావనమే ఎక్కువ భావన ఆయనకి. అలా సంచరిస్తూ ఈ దివ్యమైన జగన్నాథ ధామానికి వచ్చాడు. ఈ జగన్నాథ ధామానికి వచ్చినప్పుడు కూడా వివిధములైన ధామములు చూస్తూ వస్తున్నాడు. పైన గంగ అంటే చాలా ప్రేమ ఆయన. అది ఆయన జీవిత చరిత్రలో కనబడుతుంది. గంగ అంటే ఏమిటో ఆయన చెప్తాడు. గంగ సాక్షాత్ పరాశక్తి, అది విష్ణు స్వరూపము, అదే శివస్వరూపము. సర్వదేవతాత్మను గంగ గురించి చాలా చెప్తాడు. గంగలో ఆడుకున్నాడు, గంగలో తిరిగాడు ఆయన. అంత గంగ అంటే ప్రీతి. అలాంటి గంగని దాటి వస్తున్నప్పుడు ఆయన మనసు పడ్డ వేదన కూడా చాలా విశేషంగా ఆయన చరిత్రలో చెప్తారు. గంగ దాటి వస్తూ రకరకాల క్షేత్రములు ఆయన తిరిగి వస్తూ జగన్నాథాన్ని చేరుకున్నాడు. అయితే ఆ వచ్చేటప్పుడు ఆయన ఏ క్షేత్రాలు చూసారో కూడా చైతన్య చరితావళి మొదలైన వాటిలో రచింపబడింది. చైతన్య చరిత్ర అనేక మంది రచించారు. కానీ
నిర్మలమైన హృదయంతో యథాతథంగా రాసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక ఆయన చాలా అత్యద్భుతంగా రచించారు చైతన్య చరిత్ర. ఆయన వచ్చేటప్పుడు ఇక్కడికి శివక్షేత్రాలు దర్శిస్తూ వస్తాడు. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మేము చైతన్య ప్రభు భక్తులము, కృష్ణ భక్తులం అనుకునే వాళ్ళకి, విష్ణు భక్తులు అనుకునే శివద్వేషం కూడా వాళ్ళ గురువులు నేర్పుతూ ఉంటారు. ఇతర దేవత ద్వేషం ఉందంటే మన దేవతకు భక్తి లేదని అర్థం. భక్తి ద్వేషం కలిసి ఉండవండి, వెలుగు చీకటి కలిసి ఉండవు. ద్వేషం అనేది భక్తి సిద్ధాంతంలో కూడదు. ఏకదేవతపై నిష్ఠ ఉండవచ్చు, కానీ వేదం చెప్పిన ఏ దేవత కనబడ్డా ప్రేమగా నమస్కరించగలిగే సంస్కారం కూడా ఉండాలి. కానీ వాళ్ళ పేర్లు ఎత్తాం, వాళ్ళని పూజించాం, వాళ్ళ తీర్థం పుచ్చుకోం అన్నారంటే వాళ్ళు కలిపురుషుడు ప్రతిరూపాలు. ఈ మహానుభావుడు వస్తూ ఇక్కడ శివాలయాలు ఎన్నన్ని చూశాడో వర్ణించారు. భువనేశ్వరు వచ్చినప్పుడు భువనేశ్వరుని చూస్తూ పరవశించిపోయి శివ శివ శంభో నృత్యం చేసి భువనేశ్వరుడు గురించి శిష్యులుగా ఉపదేశించాడు. ఆ శిష్యులు రికార్డ్ చేసుకున్నారండి ఆయన చెప్పినవన్నీ కూడా గ్రంథ రూపంలో. ఆయన చెప్తాడు, విష్ణు స్వయంగా చెప్తున్న అంశం ఏంటంటే, శివుడితో నా స్వరూపమే నువ్వు, నీకు నాకు భేదం లేదు. నిన్ను ద్వేషిస్తూ నన్ను పూజించే వారి పూజను నేను స్వీకరించను, అలాగే నన్ను ద్వేషిస్తూ నిన్ను పూజించే వారిని నువ్వు మెచ్చవు అని భువనేశ్వరుని దగ్గర చెప్పినట్టుగా ఉన్నది. అంటే భువనేశ్వరుడు ఎప్పటిదో అనాది అయిన క్షేత్రం, ఇది సమీపంలో ఉన్నది. అదేవిధంగా జలేశ్వరుడని శివుడు, ఆ జలేశ్వరుడిని శివుడి వద్ద కూడా ఆయన ఆరాధించిన విధానం ఆయన చరిత్రలో మనకు కనబడుతుంది. ఇక్కడ క్రమంగా మనకి పూరి గురించి మనం చూసిన, పూరిలో 8 దిక్కులు 8 శివక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాదు జగన్నాథుని సన్నిధిలోనే లోకనాథుడు ఉంటాడు. లోకమన్న జగత్తే, మరి లోకనాథుడు అంటే జగన్నాథుడు అంటే ఏమిటో మీకు తెలుస్తుంది, పేర్లు అవి. మరి అక్కడెక్కడో విశ్వనాథుడు, ఇక్కడ జగన్నాథుడు. జగమన్నా విశ్వమన్నా ఒకటే కదండి. మరి విశ్వనాథుడు ఆయన అయితే, జగన్నాథుడు అయితే ఆయనకో విశ్వం ఈయనకో విశ్వం ఉన్నాయా? ఉన్నది ఒకటే విశ్వం, నాథుడు ఒక్కడే. ఆ నాథుడినే మనం శివ అంటున్నాం, విష్ణు అంటున్నాం. ఈ అందమైనటువంటి సామరస్యం మన వేదములు, పురాణములు, పరంపర మనకు అందిస్తున్నది. కలి ప్రభావం చేత ఒకదాని ఎందుకు ప్రీతి అంటే మరొక దాని ద్వేషమని సినిమా హీరోల అభిమానుల్లా తయారైపోయారు భక్తులందరూ. వీళ్ళు శుద్ధ భక్తులు కూడా ప్రవేశమే లేదు. అలాంటి వాటిని బోధించు తిరిగే కల్టులు వేదం ఒప్పుకోరు. అది కూడా గమనించవలసింది. ఎందుకంటే కృష్ణ భక్తులు చైతన్య మహాప్రభు ఎంత భక్తులు, తత్పూర్వం అంత భక్తుడు ఆయన కనబడ్డాడు. ఆయన పేరు ఆదిశంకరుడు. ఎంత కృష్ణ భక్తుడు బాబోయ్! సరే ఆయన వైష్ణవుడేమో అనిపిస్తుంది. ఆయన వైష్ణవుడు అందరి సందేహం లేదు. భగవద్గీతలో అనేక చోట్ల వైష్ణవం అని మాట అంటాడు ఆయన. వైష్ణవం అంటే ఆయన దృష్టిలో పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే వైష్ణవం. భగవంతుడు అంటేనే విష్ణువు, ఆ విష్ణుమయంగా జీవించడమే వైష్ణవం ఆయన ఉద్దేశం. అంత అందంగా వైష్ణవ శబ్దం వాడతాడు. ఆయన ప్రకరణ గ్రంథాలు ఏది చూసినా విష్ణువుతోనే ప్రారంభమవుతుంది. మీరు గమనిస్తే అపరోక్షానుభూతి పరిశీలించారు. మొట్టమొదట సువర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోషణాత్ అంటాడు ప్రారంభం. ఎందుకయ్యా వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలంటే హరితోషణాత్, విష్ణువు ప్రీతి చెందాలి, అందుకు ధర్మం పాటించాలన్నాడు ఇక్కడ. అదేవిధంగా సనత్సుజాతీయంలో మొదటి శ్లోకంలో పూర్ణాయ విష్ణవే అంటాడు. మరి ప్రతి చోట విష్ణు స్మరణ బాగా చేశాడు మహానుభావుడు ఇక్కడ. అందుకని విష్ణు అంటే మహాప్రీతి. ఎందుకయ్యా భగవద్గీతకు భాష్యం రాసామంటే కృష్ణుడు చెప్పాడు కనుక అన్నాడు. అది మా స్వామి కృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా ప్రబోధ సుధాకరణ గ్రంథం మనం ఎప్పుడో భీమవరంలో చెప్పుకున్నాం, నాకు గుర్తు చెప్పినట్టు. అందులో అంటాడు అస్మాకం కులదైవతం యదుమణి అన్నాడు. కృష్ణుడిపై ఎంత ప్రేమ చూపిస్తాడో విష్ణు పారమ్యం. అదేవిధంగా రచించిన హరిమీడే స్తవం ఇత్యాదులు మనం చూస్తే విష్ణువుని పరమాత్మగా పరబ్రహ్మముగా వర్ణిస్తాడు. అయితే సరిగ్గా అర్థం చేసుకోలేక కొంతమంది శంకరులు అంటే జ్ఞానం అని, మిగిలిన వాళ్ళు భక్తులని అనుకుంటూ ఉంటారు. కానీ శంకరులు భక్తికి ఏం తక్కువ కాదు, జ్ఞానం ఎంతో భక్తి అంతా ఉన్నటువంటి వారు. జ్ఞానం అంటే పరమాత్మ అంటే ఏంటో తెలియడమే జ్ఞానం అండి. భక్తుడికి పరమాత్మ తెలియకూడదా? పరమాత్మ తెలిస్తే భక్తి ఊడిపోతుందా? ఇంకా ప్రబలమైపోతుంది. అందుకే ఒక గోపిక లాంటి భక్తి మన శంకరులకు కూడా ఉంది కృష్ణ పరమాత్మ పట్ల. అది ఆశ్చర్యకరమైన అంశం, అవన్నీ గ్రంథాల్లో కనబడతాయి. అయితే ఈ మహానుభావుడు చైతన్య మహాప్రభువు ఉన్న కృష్ణ భక్తికి శంకరుల కృష్ణ భక్తికి ఏమీ తేడా లేదు. అది సమన్వయం వీరి జీవితంలో మనకు కనబడుతుంది. కొందరు అంటారు శంకరులు నిర్గుణ బ్రహ్మవాదులు అని. నిర్గుణ బ్రహ్మమే తప్ప సగుణ సాకారములైనటువంటి భగవద్ రూపాలని ఆయన గౌణం అంటారు అని. గౌణం అంటే అప్రధానం. సగుణము సాకారం అప్రధానం, ప్రధానం ఇది నిర్గుణమే. నిర్గుణ నిరాకారమైన బ్రహ్మతత్వమే ప్రధానం తప్ప సగుణ సాకారములు సామాన్యులు భక్తి కలిగి ఉంటారు. ఈ భావం చాలా మందికి ఉంటుంది. అంతేకాదు వేదాంతం చెప్పేటువంటి అద్వైతవాదులు అనుకునే వాళ్ళు ఇలా మాట్లాడటం ఉన్నది లోకంలో. అది వాళ్ళ భక్తిని తక్కువ స్థాయిలో చూస్తూ నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఉండడమే చాలా గొప్పది అనుకుంటూ ఉంటారు. కానీ శంకరుల రచన మీరు చూడండి, నిర్గుణ బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తూ క్రిందే మళ్ళీ సగుణ సాకార రూపాలను అద్భుతంగా వర్ణిస్తారు. ఎక్కడ ఏది నిర్గుణమో అదే సగుణం, ఏది సగుణమో అది నిర్గుణం.
అంతేగాని భేదం లేదు. నిర్గుణ నిరాకార బ్రహ్మము, సగుణ సాకార బ్రహ్మము రెండు బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము రెండు బ్రహ్మమేగా. ఏ విధమైన బ్రహ్మానుభవమే మనకు కావాలి కదా. అందుకే దీని వారు నిరసించారు. అందుకే తన వ్యాఖ్యాన గ్రంథాలన్నింటిలో, అటు ఉపనిషత్ భాష్యాల్లో గాని సనస్సుజాతి భాష్యంలో కూడా ఆయన ఏమంటారంటే, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఎలాంటిదో సగుణ బ్రహ్మంపై ప్రేమ కలిగినటువంటి ఉపాసన కూడా అలాంటిదే అనే విషయాన్ని చెప్తాడు. ఇది కూడా క్రమంగా మనకి ముక్తిని ఇస్తున్నది అని దాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. అందుకే సగుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలు ఎన్ని రచించారు మహానుభావుడు. భజగోవిందం మర్చిపోగలమా. జేయం శ్రీపతి రూపమజస్త్రం అన్నారు. ఇక్కడ ఎల్లవేళలా శ్రీపతి రూపాన్ని ధ్యానించాలన్నారు. ఎలా ధ్యానించాలో ఆయన రచించారండి. హరిమేడేశ్వరం మొదలైన వాళ్ళు. ఆయన శంఖచక్ర గదాపద్మములు ధరించిన నారాయణమూర్తిని వర్ణించారు. అదేవిధంగా యమునా తట నికట స్థిత బృందావన కాననే మహారణ్యే కల్పద్రుమూలే చరణం చరణోపరి స్థాప్య అంటూ యమునా నదీ తీరంలో కల్పవృక్ష మూలంలో పాదంపై పాదం పెట్టుకున్న కృష్ణ పరమాత్మని ధ్యానించాలి అని చెప్తారు. ఆ ధ్యానం చేస్తూ, ఆయన నామం పలుకుతూ, ఆయన కథలు వింటూ, ఆయన సంకీర్తనలు చేస్తూ, ఆయన క్షేత్రములు సంచరిస్తూ సాధన చేయాలి. ఇది మొట్టమొదటి చేయవలసిందిట. ఇది స్థూల భక్తి అంటారు. ప్రతివాడు చేయవలసింది భగవద్ రూపాన్ని పూజించడం, ధ్యానించడం, ఆ నామస్మరణ చేయడం, ఆ లీలలు యోగ్యులైన గురువుల ద్వారా వినడం, ఆయన గురించి తెలుసుకోవడం, వాటిని నిరంతరం మననం చేసుకోవడం, అని క్షేత్రములు సంచరించడం అన్నారు. క్షేత్రాల్లో సంచరిస్తే కలిగే భావం మన ఊళ్ళో మనకుంటే రాదు. ఆ క్షేత్రాల్లో సంచరిస్తూ నిరంతర భగవంతుడితో అనుబంధం పెట్టుకోవడం వల్ల మనకున్నటువంటి అనేక విధమైన కల్మషాలు తొలగిపోతాయి. భగవంతుడితో అనుబంధం బలం అవుతుంది. దీని అంతటి స్థూల భక్తి అంటారు. ఈ స్థూల భక్తి క్రమంగా సిద్ధించాక ఎక్కడున్నా భగవద్ అనుభవం పొందగలిగే స్థితి వస్తుంది. దాని పేరు సూక్ష్మ భక్తి అన్నారు. అంటే పూరి వచ్చినప్పుడే విష్ణు అనుభూతి అని కాకుండా భీమవరం వెళ్ళేప్పుడు కూడా విష్ణు అనుభూతి ఉంటారు. ఎక్కడున్నప్పటికీ కూడా భగవత్ తాదాత్మ్యం పొందగలిగే స్థితి రావాలి. ఆయన ధ్యానించగానే ఒళ్ళు పులకించిపోయి, కనులు చెమర్చిపోయి, గొంతు బొంగురిపోయే స్థితి సూక్ష్మ భక్తి అని చెప్పాడు. అది ఉత్కృష్ట భక్తి కింద చెప్పాడు. అలాంటి ఉత్కృష్ట భక్తి పండిపోయిన తర్వాత భగవంతుడు తాదాత్మ్యం చెందిపోతావు, ముక్తిని పొందుతావు. ఆ ముక్తి పొందిన స్థితి నిర్గుణముగా చెప్పవచ్చు, కానీ దాన్ని తీసుకొచ్చేది ఇది. కనుక ఇప్పుడు ఏది గొప్పది? స్థూల భక్తి, సూక్ష్మ భక్తిలో చెప్పండి. సూక్ష్మ భక్తి గొప్పది, కానీ స్థూల భక్తి లేదు, అది రాదు. అందుకే స్థూల భక్తి నుంచి సూక్ష్మ భక్తి వరకు రెండు భాగాలు చేస్తారు ఆయన. ఇక్కడ భక్తికి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ గ్రంథాన్ని రచించారు ఆయన. ఎందుకంటే ఆయన అవతరించినదే వేదము చెప్పిన సమస్తమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం కోసం వచ్చాడు ఆయన. అందుకే వేదో నిత్యం అధీయతాం తదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే విధీయతాం అని ప్రారంభిస్తూ శాస్త్రాలు అధ్యయనం చేయి, అవి చెప్పిన సత్కర్మలు ఆచరించు, అవి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు అన్నాడు. ఎవరు? శంకరులే చెప్పాడు. చూడండి, ఇక్కడ కర్మను నిరసించాడు ఆయన. చెయ్యకపోతే నాశనం అయిపోతావు అని చెప్పాడు. ఇక్కడ సకామంగా చేస్తే ఈ లోకల్లో ఆ లోకల్లో పడతావు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే కర్మ ధర్మం అవుతుంది అన్నాడు. ఇక్కడ కర్మ ధర్మం అవుతుంది, కర్మ యోగం అవుతుంది, అది చిత్తశుద్ధినిస్తుంది. కానీ సత్కర్మాచరణ చెయ్యకుండా భక్తి అని గాని జ్ఞానం గాని చెప్తే లాభం లేదు. అందుకే సత్కర్మాచరణ చెయ్యగలిగినంత చెయ్యి, అది ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఇది ఆయన చెప్పదలుచుకున్నది. ఈశ్వరార్పణ చేయాలంటే ఈశ్వరుడి మీద అంత ప్రేమ ఉండాలి, అర్పించడమే భక్తి. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయంటే భక్తిని ఆయన ఒప్పుకున్నట్టే కదా. కానీ శంకరులు కర్మభక్తి జ్ఞానాన్ని సమన్వయించారే తప్ప ఏదో ఒక మార్గం చెప్పలేదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. చైతన్య మహాప్రభు ఆ పద్ధతిలోనే ఆయన జీవితం మనం పరిశీలిస్తే ఎంత సదాచారం, ఎంత నిష్ఠ ఉంటుందని ఆయన. అంతేకాదు, ఒకప్పుడు ఆయన గ్రామానికి వచ్చి తనకు అనారోగ్యంగా ఉంది అని బాధపడుతున్నాడు. ఏ ఔషధం ఇవ్వాలని పక్కవాళ్ళు చూస్తుంటే ఇక్కడ వేదవేత్తలు ఎవరైనా ఊర్లో ఉన్నారేమో కనుక్కోండి అంటాడు ఆయన. ఒక వేదవేత్త వస్తారు. అప్పుడు ఆయన పళ్ళెల్లో ఆయన పాదాలు పెట్టి కడిగి నీళ్లు జల్లుకుని పానం చేసి ఇంతకంటే గొప్ప ఔషధం మరొకటి లేదని చెప్పాడు ఆయన. అంత సదాచారం పట్ల, వేదం పట్ల ఆయనకున్నటువంటి భక్తి అటువంటిది. అలాంటి ఆయన జీవితం పరిశీలించాడు. అలాంటి వాడు ఎందరికో నిరంతరం భగవత్ తత్వాన్ని బోధించాడు తన చుట్టూ ఉన్న వారికి. ఆ శిష్యులందరూ ఆయన యొక్క అనుభవాలు, ఆయన ప్రవర్తనలు, లీలలు కూడా భద్రపరిచారు. అవే మనకు పాఠాలు అవుతాయి. అలా ఉన్నటువంటి వాడి మొట్టమొదటి ఆయన శివక్షేత్రములు చూసుకుంటూ పురికి వచ్చేటప్పుడు అష్టనాళం అనేటువంటి ఒక తీర్థం ఉంటుంది ఇక్కడ. దాన్ని దాటి ఇక్కడికి వస్తారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆయనకి ధ్వజం కనబడింది, జగన్నాథ స్వామి మందిరం యొక్క ధ్వజం. అది చూస్తూ నేను మూర్ఛితులైపోయాడు, ఆనందపరుస్తుంది. తర్వాత ఇక్కడ మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి శిష్యులు కొద్దిమంది ఉన్నారు, వర్గం 4గురితో వచ్చాడు ఆయన. అక్కడ బహిర్ ప్రాంతం నుంచి చూసేటప్పటికి జగన్నాథ విగ్రహం కనబడింది.
దాని వెంట ఎవరున్నారో చూడకుండా దుమికి వెళ్ళిపోయాడు. ఎలా దూకి వెళ్ళాడంటే ఒక వృషభం దూకి వస్తే అందరూ చల్లా చెదిరైపోయినట్లు వెళ్ళిపోయాడు. ఆ వేగం చూడండి, ఇక్కడ ప్రపంచ పట్టని స్థితి అది. అలా వెళ్ళిపోయి స్వామి గర్భగుడిలో కూడా వెళ్ళిపోతుంటే అప్పుడు అక్కడున్న జవాన్లు ఆయన ఆపారు. ఆపగానే కింద పడి మూర్ఛితులైపోయాడు. ఆ సమయంలో ఒక మహాపండితుడు స్వామి దర్శనానికి వచ్చాడు. ఆయన పేరు వాసుదేవ భట్టాచార్య. భట్టాచార్య ఏదో డిగ్రీ ఏదో ఇంట్లో పేరుగా వచ్చింది కదా, విద్యల వల్ల వచ్చినటువంటి పేరు భట్టాచార్య. అంతేకాదు ఆనాడు వివిధ శాస్త్రాలను మించిన వారు లేరు గనక అప్పుడు ఇక్కడున్న ప్రతాపరుద్ర గజపతి మొదలైన వారు వారిని గౌరవిస్తూ సార్వభౌమ అనే బిరుదును కూడా ఇచ్చారు. విద్యల్లో సార్వభౌముడు, సార్వభౌమ భట్టాచార్య మొదలైన బిరుదులు కలిగినటువంటి వాసుదేవుడు అనేటువంటి వాడు మహాపండితుడు, సర్వశాస్త్రం తెలిసిన వాడు. ఆయన అప్పుడు స్వామి దర్శనానికి వచ్చాడు. ఈ పడిపోయిన అతన్ని చూశాడు. ఇతర ఏదో ఉద్రేకాలు పూనకాలు కొందరు చూడండి కళ్ళ నీళ్ళు అలా వచ్చేస్తున్న భగవంతుడు చెప్తుంటే ఒక భక్తులేమో అనుకుంటాం, అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది వాడి సంగతి. కనుక అది కూడా గొప్పదే, తత్కాలమైన రావడం చిన్న విషయం కాదు. కానీ మళ్ళీ తర్వాత స్థితి మామూలే. కానీ ఈ స్థితిని పరిశీలించి ఆయన జ్ఞాని గనక భక్తి భూమికల్లో దీన్ని అధిరూఢ భావం అంటారు అని చెప్పాడు. ఎవరు? ఆయన వాసుదేవ భట్టాచార్య. ఆయన పోల్చుకున్నాడు యొక్క భూమికి అటువంటి సామాన్యమైనది కాదు ఇక్కడ అని ఈయన్ని జవాన్లు పట్టించి వాళ్ళ సాయంతో తన ఇంటికి తీసుకొచ్చి ఆయన సేద తీరే వరకు చికిత్స చేద్దాం అనుకుంటున్నాడు. ఈ లోపల ఆయన వెనకాల వచ్చిన శిష్యులు ఎక్కడికి వెళ్ళారు, మా గురువు గారు లోపలికి వచ్చిన వారు కనబడలేదని వారిని వీరిని అడుగుతుంటే ఫలానా వారు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారట. ఆయన వెతుక్కుంటూ వచ్చేటప్పటికల్లా ఈయన ఆ సమాధి స్థితిలో ఉండిపోయాడు, మూర్చిపోయాడు. తిరిగి బయటకు రావడం ఎలాగా అని చికిత్సా పద్ధతి చేస్తూ రావట్లేదు. పక్కన వచ్చినటువంటి ఆయన అనుచర వర్గం ఎలా బయటకు వస్తాడో మాకు తెలుసండి అని కృష్ణ సంకీర్తన చేయడం మొదలు పెట్టారు. అప్పుడు బయటకు వచ్చాడు. అంటే కృష్ణ సంకీర్తన చేస్తే బయటకు ఎందుకు వచ్చాడు ఇది కూడా తెలియాలి కదండి. ఇక్కడ అది తెలియాలంటే ధ్రువ చరిత్రలో ఒక రహస్యం ఉంటుంది. ఏ పరమాత్మతో తాము తాదాత్మ్యం చెంది ఉన్నారో ఆ పరమాత్మ బయటకు కనబడితే అంటే తత్సంబంధమైన విషయం బయటకు ఉంటే మీరు తిరిగి ఆ భూమికలోకి రాగలరు. వాళ్ళు సమాధి స్థితిలో దేనితో తాదాత్మ్యం చెంది ఉన్నారో ఆ స్థితి బయట కూడా కనబడితే వాడు బయటకు వస్తారు. ఆయన ఎవరితో తాదాత్మ్యం చెందాడు? కృష్ణుడితో. కనుక కృష్ణ స్మరణతో బయటకు వచ్చాడు. ఆయన బాగా వ్యాప్తి చేసిన భజనలు రెండే, ఒకటి మంత్రం, ఒకటి భజన. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఇదే ఎప్పుడు ఆయన సంకీర్తన చేసేవారు. మంత్రం ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ. ఇది నేను పూర్తి మంత్రం చెప్పట్లేదు, దాని మర్యాద అనుకుంటే మీకు తెలియంది కాదు. కానీ సభల్లో సదస్సు ప్రకాశే అంటారు కనుక అది మామూలుగా పాడే మంత్రం కాదు, ఎంత శక్తివంతమైన మంత్రం. కలిసంతరణ ఉపనిషత్తు అని ఉపనిషత్తుల్లో జరుగుతుంది. అంత మహామంత్రం. ఆయన పెద్ద ఎవరికి పుస్తకాలు రచించే పంచాలి, ఈ రెండే ఆయన పంపించింది. మొత్తాన్ని కృష్ణ సంకీర్తనతో వెలికొచ్చాడు. అప్పుడు ఈ వాసుదేవ భట్టాచార్య సన్యాసాశ్రమం స్వీకరించాడు. ఇతడు భూమికి ఎలా ఉంది, ఇంకా వేదాంత శాస్త్రం బాగా చదువుకోలేమో, ఇతడు చదువుకోలేదేమో అనుకుని నేను ఇవాళ వేదాంత పాఠం ఉంది నువ్వు రా అన్నాడు. చైతన్య మహాప్రభు వెళ్ళి కూర్చున్నారు. అని వేదాంత పాఠం చెప్తున్నారు. అది చెప్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఇంత చెప్తున్నాను కదా నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటే మీరు వినమన్నారు వింటున్నారంటే. ఎందుకంటే భక్తులు వాదించడం తగ్గించడం అనుభవంలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. వాదవ నావలంబ్య అంటాడు నారద భక్తి సూత్రాల్లో. తర్కం వద్దయ్యా అది అప్రతిష్ఠ అన్నాడు బాదరాయుడు బ్రహ్మసూత్రాలు. జ్ఞానానికి గాని భక్తికి గాని వాదాలు అలాగే సిద్ధాంతాలు రాద్ధాంతాలు కూడదు. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన అన్నట్టు ఏమంటావు నువ్వు అని. నేనేమంటానంటే వింటున్నాను అంతే అన్నాడు. కాదు నీ అభిప్రాయం చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్పాడు. నిర్గుణ బ్రహ్మం గురించి మీరు ప్రస్తావన చేస్తున్నారు, సగుణ బ్రహ్మను గౌణం అన్నారు మీరు. అది నేను ఒప్పుకోలేదు. భగవానుడి యొక్క రమ్యమైనటువంటి రూపము ఆకారము ఆయన లీలలు ఇవి గౌణము కావు. గౌణము అంటే నేను చెప్పుకున్నాం, ముఖ్యము కావు అన్న మాట నేను ఒప్పుకోను అన్నాడు. ఇక్కడ అంటే భగవానుడు నిర్గుణము అన్నది నేను ఒప్పుకుంటా. నిర్గుణుడు నిరాకారుడు ఎంతో, సగుణుడు సాకారుడు కూడా. ఇది తక్కువ కాదు, ఇది కూడా గొప్పదే. అది నా యొక్క సిద్ధాంతం. శంకరుల హృదయం కూడా అదే ఉంటుంది అని చక్కగా మాట్లాడాడు. అంతేగాని కొంతమంది ఏమంటారంటే ఆదిశంకరుల్ని చైతన్య మహాప్రభు ఖండించారని. ఇప్పుడు మీరు వాళ్ళ కల్చర్కి సంబంధించిన పుస్తకాల్లో చూస్తే మొట్టమొదటి శంకరులు నిందతోనే ప్రారంభిస్తారు. అంటే వాళ్ళ గురుభక్తి కంటే శంకరుల మీద ద్వేషం ఎక్కువ. కొంతమంది వైష్ణవులు అనిపించుకుంటున్న వాళ్ళకి విష్ణు భక్తి కంటే శివద్వేషం ఎక్కువ కనబడుతుంటుంది. వాళ్ళ ముఖం అసలు శివుడు అంటే పడదు. తప్పు కదండి అలాంటి విష్ణు ఒప్పుకుంటాడా? ఇది వాళ్ళకి అదే సిద్ధాంతం ఉంటుంది. ఆదిశంకరులను నిందించడం, విష్ణువుని నిందించడం, ఇలాంటి వాళ్ళు ఆచార్యులు ఇద్దరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆదిశంకరులు ఎవరిని నిందించలేదు, అదే నేను గమనించలేదు. చైతన్య మహాప్రభు కూడా చాలా చక్కగా సమన్వయించాడు. అంతే కదా, ఆదిశంకరులే
తను రచించినటువంటి షట్పది స్తోత్రం ఎంత చక్కగా చెప్పండి. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజనది మథన మందర పరమంతరం అపనయత్వం అంటూ భగవన్నామాలు భగవద్ అవతారాలు ఎంత చక్కగా కీర్తన చేశాడు ఆయన. హృదయం కరిగిపోయేటట్టు కృష్ణ భక్తిని ఇచ్చాడు కదా ఆయన కూడా అని ఈయన చెప్పగానే అంతవరకు ఈయన మంచివాడు గొప్పవాడు కానీ వేదాంతం ఇంకా పండాలి అనుకున్న వాసుదేవ భట్టాచార్య ఒక్కసారి దిగి వచ్చి ఈయన పాదాలకు నమస్కారం. ఇన్నాళ్ళు ఎన్ని పాండిత్యాలు చెప్తున్నావు, ఎన్ని పాఠాలు చెప్తున్నావు, నీకు వచ్చిన భగవద్ అనుభూతులు అణుమాత్రం కూడా రాలేదు. నాకు ఆ భగవద్ అనుభూతిని ప్రసాదించవయ్యా అని శిష్యుడైపోయాడండి. శిష్యుడు అవడమే కాదు, ఆయన చైతన్య మహాప్రభుపై ప్రత్యేక గ్రంథం రచించాడు. ఆయన సంస్కృత శ్లోకాలతో చైతన్య మహాప్రభుపై సహస్రనామాలు కూడా రచించాడు. అది కూడా మరోరాదు. పై కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉన్నాడు. ఈయన పరస్పర శాస్త్ర చర్చ చేసుకుని బహుకాలం ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వివిధ క్షేత్రాలు, ప్రయాగ మొదలైన క్షేత్రాలు వెళ్ళి కాశీ క్షేత్రంలో కొంతకాలం ఉన్నారు. ఆ కాశీ క్షేత్రంలో ప్రబోధానంద సరస్వతి అని ఒక పెద్ద పండితుడు ఉండేవాడు, సన్యాసి, అద్వైత వేదాంత. ఈయన ఏదో మామూలు సన్యాసి అనుకున్నాడు. కానీ ఈయన భక్తి ప్రభావం చేత ఎక్కడికి వెళ్ళినా ఈయన ఆశ్రయిస్తూ అందరూ ఉండేవారు. ఆయన కీర్తి వ్యాపించింది. ఒకసారి శాస్త్ర చర్చకు కానీ నేను పిలిచారు. నేను చర్చలకి వాదాలకి రానున్నాడు. అదే పెద్దవాడు వచ్చి కూర్చోన్నారు. అక్కడ పాండిత్య చర్చ జరిగింది. ఈ చర్చలో కూడాను వాళ్ళ అద్వైతాన్ని పట్టుకుని భక్తిని, సగుణ సాకార రూపాన్ని నిరసించడం మొదలుపెట్టాక మాత్రం ఈయన మాట్లాడుతూ బ్రహ్మసూత్రాలకి ఈయన చేసినటువంటి అన్వయములు ఇది చూసి ఆయన తాను మారిపోయాడు. ప్రబోధానంద సరస్వతి మారిపోయి కృష్ణ భక్తుడైపోయి ఈయనకి శిష్యుడై బృందావన క్షేత్రానికి చేరిపోయి నిరంతరం కృష్ణ స్మరణతో కృష్ణ భక్తితో ముక్తి పొందాడు ఆయన. ఆ కథలను వీళ్ళు ఆధారం చేసుకుని ఆయన అద్వైతాన్ని నిరసించాడని, శంకరుని ద్వేషించాడని మాట్లాంటారు. పైగా శంకరుడు మాయావాది అని నిందించిన కూడా మీరు అక్కడికి వెళితే కనబడుతుంది. ఆ కల్కుల్లో శంకరుడు మాయావాది, కృష్ణుడు తప్ప ఇతర దేవుళ్ళందరూ డెమిగాడ్స్, ఇవి పదాలు చైతన్య మహాప్రభు దగ్గర ఎక్కడ కనబడేది. కృష్ణుడు పరమాత్మ, ఆయన పొందడమే పరమార్థం, కృష్ణుడు తప్ప అన్యము లేదు. ఈ భావం వేదానికి విరుద్ధం కాదు, వేదాంతానికి విరుద్ధం కాదు. పరమాత్మ తప్ప అన్యము లేదు. ఆ పరమాత్మ కృష్ణుడు అనుకుంటే కృష్ణ భక్తి, శివుడు అనుకుంటే శివభక్తి, ఏముంది దానిలో? కనుక ఆ సిద్ధాంతానికి ఏమీ విరోధం మనకు లేదు. కానీ ద్వేషం మాత్రం కూడదు. ఇది బాగా తెలుసుకోవాల్సింది. అందుకే చైతన్య మహాప్రభు జీవితం మనకు చెప్తున్న పాఠం ఏంటంటే ద్వేషరహిత కృష్ణ భక్తి. పైగా మాయావాది శంకరులు అంటూ ఉంటారే, మొదటి మాయావాది కృష్ణుడే, అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు భగవద్గీత చదివే వచ్చారు కదా ఇక్కడికి. నాకు తెలుసు చిన్మయ ప్రభులు ఎప్పుడు భగవద్గీత చదువుతూనే ఉంటారు. దైవీయేష గుణమయి మమ మాయా దుర్త్యయ, ఎన్ని చోట్ల మాయా మాట. మాయ అనేది కృష్ణుడు శంకరులు సృష్టించిన పదమా, ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇంద్రో మాయాభిపురు రూప ఇయ్యతే అని మంత్రం కనబడుతుంది. కానీ మాయావాదం అని మాయావాదం భగవంతుడు తన మాయాశక్తి జగత్తంతుడు సృజించాడు. అది ఎవరైనా ఒప్పుకుంటారు. సృజించినప్పుడు అన్ని తానే అనే విషయం భక్తులు కూడా ఒప్పుకుంటారు కదా. ప్రపంచం అంతా పరమాత్మే, ఎవరు ఒప్పుకోరు చెప్పండి. ఇక్కడ కనీసం ప్రవచనం దగ్గరైనా ప్రపంచం అంతా పరమాత్మే ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటాం. అనుభవం రాలేదు, పక్కన పెట్టండి. ఇక్కడ అంతా రామమయం అని ఆయన అన్నాడు. కానీ మనము పాడుదాం. మనకు అంతా బ్రహ్మం అని తెలియదు. అంతా బ్రహ్మను ఒప్పుకుంటున్నారు కదా. అంతా బ్రహ్మమైనప్పుడు ఆయన మనకు కనిపించట్లేదు, అనిపించట్లేదు, అనుభూతులకు రావట్లేదు, ఉందా లేదా? అంతా తానైనప్పుడు అనుభూతికి రాకపోవడం ఏంటంటే, ఎదురుగా కనబడుతున్న నేనే మీకు సత్యం అని తెలుస్తున్నప్పుడు అంతా తానైనప్పుడు ఎందుకు తెలియట్లేదు? అంతా తానే కూడా తెలియకపోవడం ఉంటుంది కదా. తెలియకపోవడమే మాయ. మరి ఏమిటి కాదు ఇక్కడ మాయ అంటే పెద్ద భయపడనక్కర్లేదు. అంతా పరమాత్మ అయినప్పటికీ కూడా అది తెలియకపోవడం మాయ. కొన్ని ప్రపంచం ఆయనది కాక బయట ఎక్కడి నుంచి ఊడిపడిందా? ఆయన నుంచే వచ్చింది. ఆయన నుంచి వచ్చినది ఆయన కానిది కాదు. ఆయన సముద్రం నుంచి అలలు సముద్రానికి భిన్నమా? ఆయన నుంచి వచ్చిన ప్రపంచానికి భిన్నమా? కానీ ఆయన భిన్నం అనిపిస్తుందా లేదా? జగత్తు వేరు, జగన్నాథుడు వేరు అనిపిస్తుంది కదా. ఆ అనిపించిన పేరు మాయ. అదే అజ్ఞానం. అది తొలగించేవాడు మళ్ళీ ఆయన. నీ అంతటి నువ్వు తొలగించుకోలేవు, నేనే తొలగిస్తానన్నాడు ఇక్కడ. అదే మామేవయే ప్రపంచంతే మాయామేత అంతరంతితే. కానీ కృష్ణుడే మొదటి మాయావాది. మీరు ఎవరైనా మాయావాది అంటే అనదలుచుకుంటే, కానీ శంకరుడు అనకండి. పాపం శంకరుడు అమాయకుడు. ఆయన వేదాంతం ఏం చెప్పినా అది రాశాడు తప్ప ఆయన ఏం చేయలేదు ఇక్కడ. పైగా ఆయన కృష్ణమ్మందే జగద్గురు. కృష్ణుడు అంటే అపార భక్తి. ఒక్కసారి గీతాభాష్యం చదవండి. కృష్ణుడి గురించి ఎలా రాస్తాడు. సాక్షాత్ పరబ్రహ్మ, సాక్షాత్ భగవంతుడు అంటూ కృష్ణుడి గురించి అలా చెప్తాడు. అంతేగాని ఒక అవతార పురుషుడు అని కాదని, సాక్షాత్ పరమాత్మే అంటాడు. ఆయనకి ఈయన భక్తులు ఏమీ తేడాలేదు. ఇంత ఉపఘాత ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, కృష్ణ భక్తి వల్ల చైతన్య మహాప్రభు సంప్రదాయంలో చేరం అనుకున్నటువంటి వారు
చైతన్య మహాప్రభు ఆదిశంకరుడు మొదలైన వారికి విరుద్ధమేమో అని అభిప్రాయం ఉంటే తుడిచిపెట్టడానికి వాళ్ళు ఇంత చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భక్తులకి మనం విభాగాలు ఏర్పరచకండి, అంతా ఒకటే. అందుకే ఆ కృష్ణ భక్తి సిద్ధాంత ప్రతిపాదన చేస్తూ ఆనాడు ఉన్నటువంటి మహాపండితులను కూడా భక్తులుగా మార్చారు. వీళ్ళలో చాలా మంది బృందావనం చేరి అక్కడే సిద్ధి పొందిపోయారు. అయితే ఈ బృందావనం అంటే చాలా ప్రేమ, కానీ వాళ్ళ అమ్మ కోరుకుంది, ఎక్కడ బృందావనం అయ్యా, ఎక్కడ ఈ నవద్వీపం, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే, అంటే ఇప్పటిలాగా కాదు కదా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు పర్వాలేదని, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నువ్వు కనుక మళ్ళీ గృహస్థువు కావు కనుక రావు, కానీ సమీపంలో ఉన్నప్పుడు రథయాత్ర మొదలై జరిగినప్పుడు మేము పూరి వచ్చినప్పుడే నిన్ను చూడొచ్చు కదా, నువ్వు పురి క్షేత్రం అంటూ బాగుంటుంది వాళ్ళ అమ్మ కోరుకుంది. ఆయన బృందావనం వెళ్ళే కానీ చేసిన పని ఏమిటంటే బృందావనంలో అడుగడుగున కృష్ణానుభవం పొందాడు మహాత్ముడు. అది చెప్పాలంటే మళ్ళీ పెద్ద కదా, మన పురిలోనే ఉందా బృందావనం, ఇప్పుడు కాదు. అసలు ఆయన లేకపోతే ఇప్పుడున్న బృందావనం మనం చూడలేం. ఇది గొప్ప విషయం. ఇక్కడ మొత్తం ఒక అవతారమే అని ఒప్పుకోవాల్సింది ఆయన్ని చూస్తే. ఎందుకంటే ఆనాడు బృందావనం కృష్ణ పరమాత్మ నడియాడే చోటు కృష్ణుడి నిర్యాణం తర్వాత అదంతా పాడుపడిపోయింది. అయితే కృష్ణుని యదువంశంలో తర్వాత పరీక్ష మహారాజు ఆ కృష్ణుని కుటుంబానికి చెందిన వారిలో వజ్రాంగుడు అనేటువంటి ఆయన వజ్రనాభుడు ఆయన రాజుగా పెట్టాడు. వజ్రనాభుడు వెళ్ళి ఈ తీరానికి వచ్చి అభివృద్ధి చేశాడు ఆ తీరాన్ని, బృందావనాన్ని. తర్వాత అంతా పాడుపడిపోయింది, ఎక్కడ ఏమున్నాయో తెలియదు. కొన్ని చోట్ల పంట పొలాలు వచ్చాయి, కొన్ని చోట్ల పొదలు వచ్చాయి. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ పని చేశాడు, ఇక్కడ ఈ లీల చేశాడు అనేది తపోభూమికలో తాను దర్శించి ఆ చోట్లు చెప్తే అవి తర్వాత క్షేత్రాలు అయ్యాయి. ఒక పొలం వద్దకు వెళ్ళాడు ఆయన, పొలం దగ్గర నిలబడి ఇక్కడ కొండ ఉంది, అక్కడ కొండ ఉంది, అది పురాణంలో వర్ణించే రాధాకుండం కృష్ణకుండం, అది ఇక్కడ ఉంది అనగానే ఇప్పుడు తవ్వి చూస్తే కుండాలు ఉన్నాయి అక్కడ. ఇలా ఒకటేమిటి ఈ కృష్ణ ధామములు రాధాధామములు అన్నీ ఆయన అక్కడ కనుగొని చెప్పిన తర్వాత ఆయన శిష్య పరంపర ఒక 5గురిని అక్కడ ఉంచాడు ఆయన. అది ఎంత తయారైందో ఆ పరంపర. అలాగా ఆ కృష్ణమయమైనటువంటి ఆ బృందావనంలో ఉండి తాదాత్మ్యం చెందిపోయి అక్కడ దివ్య దర్శనలు పొందడమే కాకుండా ఎందరినో ధరింపజేశాడు బృందావనంలో. కానీ అమ్మ మాటని మన్నించి మళ్ళీ కురుక్షేత్రానికి వచ్చి 24 ఏళ్ళు ఇక్కడ జీవించారు. తన జీవితం చివరి వరకు కూడా 24 ఏళ్ళు, అంటే జీవితం 48 ఏళ్ళు అయితే మొదటి 24 ఏళ్లలో ఆయన సన్యసించడం, దేశమంతా పర్యటించాడు. ఆయన చూడని క్షేత్రముల్లో ఎందరెందరో మహాపండితులను కలిశాడు. ప్రతి వారితో కూడాను అద్భుతంగా శాస్త్ర చర్చ, అది కూడా వాద వివాదాలు కాకుండా సత్య ప్రతిపాదన అనే ఉద్దేశంతో చేసినటువంటి మహానుభావుడు. అలా చేసి ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రంలో ఉన్నాడే గాని ఆయన మనోభూమికి బృందావనంలో అనుక్షణం బృందావనంలో ఉన్నట్టే. ఒకసారి సముద్రం దగ్గర కూర్చుని, అది యమునా నది, ఆ యమునలో కృష్ణ పరమాత్మ జలక్రీడలు ఆడుతున్నాడు అంటూ సముద్రంలో గడిపాడు. కొన్నాళ్ళు కనబడలేదు. ఆశ్చర్యకరంగా జాలర్లు వల వేస్తే పెద్ద చేప దొరుకుతుందని బయటకు తీస్తూ ఉన్నాడు. అది సమాధి భూమికలో ఉన్నాడు ఆయన పూర్తిగా. ఆయన మళ్ళీ తీసుకొచ్చే శిష్యులు తిరిగి మామూలు స్థితి తీసుకురావడం కొంత సమయం పట్టింది. అంత సిద్ధ పురుషుడు ఒకసారి కొద్ది కాలం జగన్నాథ మందిరానికి వెళ్లకుండా అంతర్మథనంతో అంతర్లీనంగా స్వామిని ధ్యానిస్తున్నవాడు ఒకసారి స్వామి వద్దకు వెళ్ళాడు. ఆ వెళ్ళిన వాడు హఠాత్తుగా గర్భగుడిలోకి ప్రవేశించి జగన్నాథుడిని ఆలింగనం చేసుకున్నాడు. కనబడలేదు, లీనమైపోయాడు ఆయన సంపూర్ణంగా. జగన్నాథుడిలో ఐక్యమైపోయాడు. సామాన్యమైన విషయం ఆయన ఐక్యం చేసుకోవడం. దీన్ని కొంతమంది యోగులు ఏమంటారంటే కాయావరోహణ సిద్ధి అంటారు. అంటే శరీరం మిగలదు, అణువులుగా మారిపోతుంది. మిగిలిన పంచభౌతిక అణువుల్లో అప్పటికప్పుడు కలిసిపోతుంది, జీవుడు ఐక్యమైపోతాడు. ఆ స్థితిలో సిద్ధి పొందిన వాళ్ళు కొద్దిమంది కనబడతారు. ఆదిశంకరులు అటువంటి వారు, వీరు అటువంటి వారు. ఇంకొక ఆయన ఉన్నారు బృందావనంలో, హితహరి వంశీ అని ఒక ఆయన. ఆయన రాధాసుధా అనేది అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించారు. ఆయన జీవితం ఒక అత్యద్భుతం, రాధాదేవి అనుగ్రహపాత్రులు. ఆయన ఈ విధంగానే శరీరాన్ని పరిచయించారు. ఇవి సైన్సులకు అందం. అది మూర్ఖులైన కొందరు ఈయన చరిత్ర రాసేటప్పుడు ఈయన ఎప్పటికెప్పుడు మూర్చిపోయేవాడు, ఈయనకి ఆ మూర్ఛ వ్యాధి ఉండేది, దాంతోనే పోయాడని రాశారు. మీరు కూడా యూట్యూబ్ గూగుల్లో వెతికితే ఇలాంటివి కనబడతాయి దరిద్రాలు. వాళ్ళకి ఏం తెలుసండి, ఈ సిద్ధుల గురించే వాళ్ళకి తెలియవు. వాళ్ళు ఏం మాట్లాడగలరు? మూర్ఛ భూమికి అర్థం కావాలంటే భాగవతం చదవాలి. విశ్వాన్ని మరిచి పరమాత్మ తాదాత్మ్యం చెంది పిచ్చి వాళ్ళలా కనబడటం, బాలోన్మత్త పిశాచవత్తాన్ని కనబడటం అవధూతులకు ఉంటుంది, పరాభక్తికి చెందిన వాళ్ళకు ఉంటుంది. ఉభయలు అలాంటిది. వాళ్ళు బయట చూసే వాళ్ళకి పిచ్చి వాళ్ళ కనబడతారు, మూర్ఛ వ్యాధిగ్రస్తుల్లా కనబడతారు. వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అసలు మూర్చిపోయే వాళ్ళు సంసారులే. పరమాత్మ పట్టకుండా ప్రపంచం పట్టేసి మూర్ఛలో ఉన్నాం మనం అందరూ మూర్ఛలు ఉన్నాం కనుక అందరికీ ఒక జబ్బు ఉన్నప్పుడు జబ్బు అనిపించింది. కాబట్టి ప్రత్యేకంగా ఉంటే వాడికి జబ్బు అంటాం మనం.
అది అర్థం కావడం కష్టం. అందుకే సైన్స్కి అర్థం కావు యోగుల మనోభూమికలు, యోగుల స్థితులు. కనుక అవి చదివి మళ్ళీ బుద్ధిని కలుషితం చేసుకోరాదని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏది చూడాలని సెర్చ్కే వెళ్తాం మనం. పుస్తకాలు చదువుకోవడం, గురు శిక్షణ లేదు. అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఇన్ఫర్మేషన్. ప్రతివాడు పండితులే. ఎందుకంటే గూగుల్ గురువు గారు దొరికారు. ఈ స్థితిలో మనం ఉన్నాం. అలాంటి వాక్యాలు చదివితే బాధ కలుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఏమంటే ఇలాంటి చైతన్య మహాప్రభు మేము గూగుల్లో చదివిని అడిగారు. అది బాధగా ఉంది. అరే మనోభూమికలు ఎన్ని రకాలుగా ఉంటాయి. భక్తిలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన డిజప్పేర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎలా ఐక్యమయ్యారో తెలుసుకోవాలి. ఇది మొత్తం వారి జీవితం. మనం జీవితాన్ని ఒక సారభూతంగా చెప్పుకున్నాం. విడివిడిగా చెప్పుకుంటే విడివిడిగా చెప్పుకున్నా క్లుప్తంగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తే 3 రోజులు పట్టింది వీరి గురించి చెప్పడానికి. ఇక్కడున్న కొందరికి తెలిసి ఉంటుంది. ఒక ఏడాది క్రితం ఒక 3 పూటల పాటు ఆన్లైన్ లో మొత్తం భక్తి యోగి చైతన్య మహాప్రభు అని చెప్పడం జరిగింది. ఒక 2 ఏళ్లు మన మహాత్ములోని సిరీస్ లో విశ్వజ్ఞాన యజ్ఞం చేసేటప్పుడు విద్యారణ్య స్వామి వారు మొదలు పెట్టుకుని అనేక రకాల యోగుల గురించి ప్రవచనం ఇవ్వడం జరిగింది. వారి జీవితాన్ని, వారి సందేశాన్ని కావలసిన వాళ్ళు వెతుక్కుని చూసుకోవచ్చు. గూగుల్లో కాదు, అది ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ఆ ప్రపంచంలో అప్పుడు కరోనా కాలంలో వెళ్లి ప్రవచనాలు చేయకపోవడం వల్ల ఎంతో మంది కోరికతో ప్రతి వారాంతంలో చెప్పడం జరిగింది. 2 రోజుల్లో ప్రతి వారి యొక్క జీవితం పూర్తి చెప్పుకోవడం జరిగింది. విద్యార్థులు మొత్తం వాళ్ళ జీవితం సారం చెప్పడం కోసం. దాని కృషి నాకెంత కాలమైనా 2 పూటల్లో అది పూర్తయింది. ఒక ఇద్దరు గురించి చెప్పాడు మనం మాత్రం 2 పూటలు సరిపోలేదు. చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఒకరు చైతన్య మహాప్రభు, ఇంకొకరు స్వామి వివేకానంద. వారిద్దరి గురించి చెప్పినప్పుడు మాత్రం 3 పూటలు పట్టింది. పూర్తి చరిత్ర అక్కడ చెప్పడం జరిగింది. వారి జీవితంలో ఏ భూమికలు ఎలా చర్చలు చేశారు, శాస్త్ర ప్రతిపాదన ఎలా చేశారు, అలాగే వారి అనుయాయులు వారి పేరు ఇచ్చిన గ్రంథాలు. ప్రబోధానంద సరస్వతి అయితే బృందావన చరిత్ర పుస్తకం రచించాడు. అత్యద్భుతమైన గ్రంథం అండి. అక్కడ అంటే ఒకప్పుడు అద్వైత పండితులై అపార కృష్ణ భక్తిగా మారిపోయినవాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అంత జ్ఞానులు ఇంత కృష్ణ భక్తులకు ఎలా వచ్చారు, జ్ఞానానికి భక్తికి వేరు కదా అనుకునే అజ్ఞానం మనకు ఉండకూడదు. ఎన్ని ప్రమాణాలు చూపించాలంటే ఇప్పటికిప్పుడే ఆదిశంకర్లు చెప్పాను. ఇంకా మరి కొందరు ఉన్నారు అద్వైత జ్ఞానంలో సిద్ధులై అపార కృష్ణ భక్తి కలిగిన వారు. వారి గురించి కూడా ఒక్కసారి అనుకుందాం. వారిలో ఒకరు మధుసూదన సరస్వతి. మధుసూదన సరస్వతి ఆయన చైతన్య మహాప్రభు కాలం వాడు. చైతన్య మహాప్రభు కాలంలో అక్బర్ పాలన ఉండేది, అంటే పరాయి పాలన. చూడండి, పరాయి పాలనలో సంస్కృతి దెబ్బతింటుంది అనే భయంలో కూడా మహాత్ముడు భవించిన దేశంలో కాపాడారు. మరువరాదు. ఇక్కడ వాళ్ళే లేకపోతే మనం మిగిలి వాళ్ళని కావు. అలాంటి పరాయి పాలన. ఆ సమయంలో అందరూ సమకాలికులు ఇంచుమించు కొన్ని దశాబ్దాల తేడాలు మహాత్ములు పుట్టేశారు. ఒక ఆయన మధుసూదన సరస్వతి, తులసీదాస్ అప్పటి వాడే అటువైపు వాడు. అయితే మధుసూదన సరస్వతి చైతన్య మహాప్రభువుని కలవాలి అనుకున్నారు, కానీ దర్శనం అవ్వలేదు. ఆయన సన్యాసాశ్రమం స్వీకారం చేసి అద్వైతాన్ని ఖండించాలి అనే సంకల్పంతో, ఖండించాలని తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలని చెప్పి కాశీక్షేత్రానికి వెళ్ళి ఒక అద్వైత పండితుడి దగ్గర అద్వైత వేదాంతం అంతా నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక ఆయన అద్వైత అయిపోయాడు. ఖండించాలని వచ్చారు కానీ ఇది పరిపూర్ణమైన సిద్ధాంతం అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మనస్సులో ఏవి ప్రిజుడీస్ లేవు గనక ఆయన అర్థం చేసుకుని సత్యమైన అద్వైతగా మారాడు. కానీ ఆయన కృష్ణ భక్తి తగ్గలేదు, పెరిగిపోయింది. ఆయన అద్వైత సిద్ధాంతంని తెలుసుకుని పుస్తకం రాశారు, అద్వైత సిద్ధి అని. అది అద్వైతానికి స్టడీ మెటీరియల్, అదే సిలబస్ అద్వైతానికి. అంత గొప్ప గ్రంథం రచించాడు ఆయన. ఆయన కృష్ణ భక్తి ఏమీ తక్కువగా, అపారమైన కృష్ణ భక్తితో ఆయన ముక్తి పొందిపోయాడు. అంటే అద్వైతానికి దీనికి విరుద్ధం లేదని తెలియడం కోసం నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఆయన అంటాడు, వంశీ విభూషితకరా నవనీరనాభ పీతాంబర అరుణబింబ ఫలాధరుష్ఠాత్ పూర్ణేందు సుందర ముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వం అహం నజాని అన్నాడు. అందమైన మాట. వంశీ విభూషిత కరా నవనీరనాభ, స్వామి రూపవర్ణన చేసి కృష్ణుడు కంటే గొప్ప వస్తువు మరొకటి లేదు అన్నాడు. అంత గొప్ప కృష్ణ భక్తుడు ఆయన. ఆనంద మందాకిని అనే పేరుతో కృష్ణునిపై అత్యద్భుతమైన గ్రంథం రచించాడు. పైగా భగవద్గీతకి గూఢార్థ దీపిక అనే భాష్యం రచించాడు. అది ప్రామాణికంగానే పెద్దలు భావిస్తారు. అద్భుతంగా భక్తి శాస్త్రాన్ని రచించాడు ఆయన. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. అలాగే శంకర సంప్రదాయంలో సన్యాసించిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఒక మహాపండితుడు, తల్లావజ్జన గోవింద శాస్త్రి గారి. ఆయన ఆతుర సన్యాసం తీసుకున్నాడు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అత్త తన భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఒకసారి ఆమె చూడాలని బయలుదేరాడు. అయితే ఆయన తెలుగువాడు.
వేదాద్రి ప్రాంతం. ఆమెను చూడాలని వెళ్ళినప్పుడు కృష్ణా నది ప్రవహిస్తుంది. నది దాటి వెళదాం, ఈత కొడుతూ వెళదాం అనుకున్నాడు ఆయన. సరదాగా ఈత వచ్చు కదా. చిత్రం ఏంటంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ప్రవాహం పెరిగిపోయింది. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతానని భయం కలిగింది. ఆతుర సన్యాసం అని ప్రమాద వశాత్తు అప్పుడు ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు సన్యాసించేస్తారు. ఇలా సన్యాసిస్తే సన్యాసం మరొక జన్మ, అందుకే ప్రాణాలైనా దక్కుతాయి లేదా పోతే ముక్తి పొందుతారు. అందుకే ఆతుర సన్యాసం అనేది చాలా ప్రత్యేక అంశం. ఆతుర సన్యాసం తీసుకున్నాడు. శంకరులు కూడా ఆ విధంగానే మసలి పట్టు దగ్గర ఆతుర సన్యాసమే అంది. ఆతుర సన్యాసం తీసుకున్నాడు. కృష్ణాన్ని ఒడ్డును పడేసింది. వాళ్ళ అత్తవారు ఒడ్డున బతికిపోయాడు కనుక మళ్ళీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం ఉండకూడదు. తీసుకున్నాడు. ఎప్పుడు తర్వాత సన్యాసాస్త్రం స్వీకరించాల్సింది. వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య కాడు కడుగుదాం భర్త వచ్చేటే, నేను ఇప్పుడు నీ భర్తను కాదు నేను సన్యాసించానని చెప్పాడు. ఇది జరిగింది. అట్టించాడు, వెళ్ళిపోయాడు. అయితే ఆతుర సన్యాసం తీసుకున్నాక అలా తిరగకూడదు, సంప్రదాయబద్ధమైన సన్యాసం స్వీకరించారు. అదే శంకర భగవత్పాదుల వారు కూడా మొసటి పట్టు నుంచి ఆతుర సన్యాసం స్వీకరించి మళ్ళీ గోవింద భగవత్పాదుల వారి వద్దకు వెళ్లి సంప్రదాయ సన్యాసం స్వీకరించారు. ఈయన కూడా అలాగే కాశీ క్షేత్రాలకు వెళ్ళి సంప్రదాయ సన్యాసం స్వీకరించారు. ఆయన నారాయణ తీర్థులు అని పేరు. చాలా మంది నారాయణ తీర్థుల గురించి తెలుసు కదా. కృష్ణీలాధరంగా అద్భుతమైనటువంటి ప్రబంధాలు రచించారు. అది కూచిపూడి యక్షగాన పద్ధతిలో దాన్ని నృత్యాభినయం కూడా చేయవచ్చు. ఎన్ని రచించారండి. వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అంటూ కృష్ణుడిపై అత్యద్భుతమైన ప్రబంధం రచించాడు. చిత్రం ఏంటంటే ఆయన మహాపండితుడు. ఆయన అద్వైతానికి కోర్సు తయారు చేశాడు. ఆయన మహాశాస్త్రవేత్త. అది కూడా మరుగుడారు. అంత పండితుడు, అంత కృష్ణ భక్తుడు ఆయన. ఆయన నారాయణ చంద్ర తరంగాలు చదివితే తెలుస్తుంది ఎంత కృష్ణ భక్తుడు. చిత్రం ఏంటంటే కృష్ణ లీలలన్నిటికీ ఉపనిషత్తులను అన్వయిస్తాడు. ఎందులో బృహదారణ్యకం ఉంది, ఎందులో చాందోగ్యం ఉంది, ఇవన్నీ ఆ లీలల్లో పెడతాడు ఆయన. గొప్ప విషయం. నేను అందరిని అలా పరిచయం చేస్తున్నా. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే బహుకాలం పడుతుంది, అంత ఉన్నది నారాయణ తీర్థుల వారిది. ఇక లీలాసకులు ఉన్నారే, ఆయన సామాన్యుడు కాడు. చిత్రం ఏంటంటే ఆయన ఎటువంటి వాడంటే శైవాలయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాన్ తథాపి చేతో మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. మేము శైవులం, ఏదో శైవంలో పుట్టేసామని కాకుండా పంచాక్షరీ జపపరాహ నిరంతరం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటాం. అయినా మా మనస్సు నిండా కృష్ణుడు ఉండిపోయి ఏం చేస్తా ఉంటాడు. అంత కృష్ణ భక్తుడు మహానుభావుడు, భారమైన కృష్ణ భక్తుడు. అందుకే ఆ కృష్ణ భక్తి తాదాత్మ్యంతో అంటాడు ఒక చోట, సాష్టాంగపాతం వివరించా. ప్రతి దేవతకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను, ఏ దేవతను తక్కువ చేయను. ఎందుకంటే ఇందరు దేవతలకు నమస్కరిస్తే ఆ దేవతల అనుగ్రహం వల్ల నందస్య పుణ్య నిచయే మమ భక్తి రస్తు. ఆ కృష్ణ పరమాత్మపై నాకు అచంచల భక్తి కలుగుగాక అన్నాడు. విశేషమైన అంశం చూడండి ఇక్కడ. అటువంటి మహాభక్తుడు ఆయన అంటాడు, అదిగో ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఎటువంటి వాడు అంటే సాచీకృతానం నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ వ్యత్యస్త పాదం అవతంసిత బర్హివర్గం సాచీకృతానం నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్త. అదిగో వేణుగూదుతూ వ్యత్యస్త పాదంతో ఒక కరుణ తేజస్సు రూపు కట్టి ఉన్నదే ఆ కృష్ణుడు నా ప్రాణ ప్రయాణ వేళ నాకు కనబడుగాక. అంత అపారమైన భక్తుడు ఆయన. వీళ్ళందరూ చిత్రం ఏంటంటే అద్వైత సంప్రదాయంలో వచ్చిన కృష్ణ భక్తులు. వీళ్ళు ఎవరిని కాదంటారు వీరు. ఇంకా పోతన గారా మీకు చెప్పనక్కర్లేదు. ఆయన గ్రహణ కాలంలో భాగీరథి తీరంలో పంచాక్షరి జపిస్తూ ఉంటే రాముడు కనబడి కృష్ణ కథ రాయమన్నట్టు. ఆయన చరిత్ర గొప్పది. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొప్పంగా హరికీర్తి రుడవడేని దయ్యుని సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి కళ్ళులో కడుపు చేటు. అలాంటి పోతన గారికి నమస్కరించే మనం భేదములు లేని భక్తితో ఉండాలని కూడా తెలుసుకోవాలి. మొత్తం మీద చైతన్య మహాప్రభువు అటువంటి మహాభక్తులందరూ ఒక్కసారి మనం స్మరించుకుని అలాంటి చైతన్య మహాప్రభువు తన జీవితంలో ఇచ్చిన సందేశం, అలాంటి వాడు ఇచ్చిన సందేశం అని వాళ్ళు వింటున్నాము అంటే ఎంత భాగ్యం, ఎంత సారాంశం చెప్పుకుంటాడు మన జీవితాలకు కావాల్సినవి. పైగా భాగవతం చదివి చైతన్య మహాప్రభువు యొక్క జీవితాన్ని మనం చదివితే భాగవతం ఒక మహాభక్తుడు ఆదర్శ భక్తుడు ఎలా ఉంటాడో చెబుతుంది. అలా మనం అవ్వాలనే భాగవతం వచ్చింది. అలాంటి భాగవతోత్తముల యొక్క స్థితులన్నీ మన చైతన్య మహాప్రభు జీవితంలో చూడవచ్చు. అందుకే చైతన్య మహాప్రభు జీవితం భాగవతం రెండుకి ఏమీ భేదం లేదు. అలాంటి భాగవతమే మనం తరింపు చేసే గ్రంథం మరొకటి కాదు. అందులో కలిలో మనం తరించడం కోసం భాగవతం వచ్చింది.
అంటే సులభం అని కాదు ఇక్కడ. అంత సులభం అంటే భక్తి సామాన్యం కాదు, అందరికీ తెలియదు కూడా. తెలియలేరు రామ భక్తి మార్గం ఉన్నాడు మా త్యాగయ్య. అంత తేలిక భక్తి. కానీ భక్తి కంటే తరింపజేసే సాధన వరకు లేదు. దాని భాగవతం మనకు ప్రమాణం. భాగవతం చెప్పే భక్తి అంతా అనన్య భక్తి. రెండవది జ్ఞాన వైరాగ్యయుత భక్తి. రెండింటిని చూపిస్తుంది. జ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటూ దానిలోనే మునుగుతూ ఇంకా తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఆ తెలిసిన ఆనందంతో మరింత భక్తి కలిగి ఉంటూ పరమాత్మ వెళుతూ ఉన్నామంటే ప్రపంచం నుంచి దూరం అవుతున్నాం. వెలుగు వైపు వెళుతున్నామంటే చీకటి నుంచి దూరం అవుతున్నాం అని అర్థం కదా. కానీ పరమాత్మ వెళుతున్నామంటే ప్రపంచం వైపు విరక్తి. కానీ భగవంతునిపై అనురక్తి, ప్రపంచంపై విరక్తి. ఈ విరక్తి లేకపోతే అనురక్తి రాదు. అనురక్తి పెరుగుతున్న కొద్దీ విరక్తి పెరుగుతుంది. అది జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తికి బలం ఎక్కువ. అది లేకుండా తత్కాలంగా మనోభావంతో ఉద్రేకంగా వచ్చే భక్తి పునాది భావనలా పడిపోతుంది. ఏదోలా భక్తి వచ్చింది కదండి అంటే పుణ్యం తర్వాత జన్మల్లోకి సహకరిస్తుందేమో తప్ప ముక్తికి హేతువు కాదు. అది జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. అయితే అత్యంత ప్రేమతో కూడిన భక్తిలో వైరాగ్యం సహజంగా వస్తుంది రామకృష్ణ పరమహంస. వాళ్ళు భగవంతుని ప్రేమతో ప్రపంచం పట్టదు. అందుకని ప్రపంచం పట్టకూడదు, భగవంతుని మీద ప్రేమ పెరగాలి అంటూ గొంతు నొక్కుకోరు. మరి సహజంగా ప్రపంచం మీద ప్రేమ ఉండదు, పరమాత్మ మీద పెరుగుతుంది. సహజ వైరాగ్యం అండి. సహజ వైరాగ్యం, సహజ భక్తి అంత సహజంగా రావడం సామాన్యం కాదు, అందరికీ రాదు. ప్రపంచం మీద వైరాగ్యం, పరమాత్మ మీద ప్రేమ సహజంగా వస్తుందా? సహజ భక్తులు మనకు ఎవరు కనబడతారంటే భాగవతంలో చాలా మంది ఉన్నారు. కానీ ప్రధానంగా చెప్తున్నారంటే ఒకటి ప్రహ్లాదుడు అని సహజ భక్తి. అది ఎంత చెప్పినా ప్రపంచం వైపు తిరగడేంటి అయ్యా మా కుర్రాడు అన్నాడు ఎవడు, వాళ్ళ నాన్నగారు. తిరగడు అంటే మీరేమైనా ఇలాంటి బోధించారా అన్నాడు. మేము లేదే అయినా మరోసారి చెప్పి చూస్తామని తీసుకెళ్లారు గురువులు. తిరిగి తీసుకొచ్చన్నారంటే మేము పిల్లాడు సహజంగా పుట్టింది, బుద్ధి మేము ఇవ్వలేదన్నారు. ఇది ఎంతయు నైజ మనీష తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రము చెప్పము క్రూరులయ్యి పరులు చెప్పరు నీ చరణంబులాల. నేను చెప్పం, ఇంకోటికి నీ కొడుకు చెప్పి దమ్ము లేదు. ఇది అంతయు నైజ మనీష. వాళ్ళు అప్పుడు అన్నారు, ముందే చెప్పాడైనా. ఏం చేస్తామయ్యా, ఇనుమ అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు. ఇనుమ అయస్కాంతాన్ని సహజంగా ఆకర్షిస్తుంది. అది ఉపన్యాసాలు ఇచ్చి ఇనుమ అయస్కాంతం వెళ్ళుము అని చెప్పరక్కర్లేదు, సహజంగా వెళ్ళిపోతుంది. అలాగే నా హృదయం కూడా సహజంగా విష్ణువుకి వెళ్ళిపోతుంది. ఎందువలంటే దైవ యోగమున చేసి అన్నాడు మహానుభావుడు. ఆ సహజ భక్తి అర్థం అవడానికి రాక్షస గురువులకి అంతకాలం పట్టింది. ఆ అర్థమైంది, హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. అని అర్థం ఏంటప్పుడు ఆయన పోయాడు. వేరే విషయం. సహజ భక్తి అటు ప్రహ్లాదుల్లో కనబడుతుంది, మరి గోపికల్లో. మరి ఎవరు చెప్పారు నా కృష్ణుడి మీద ప్రేమ? అంత ప్రేమ ప్రపంచం పట్టదు, ఏ పని మానేలేదు. మరి అన్ని చేస్తున్నారు, కృష్ణుడు తప్ప మరుడు పట్టదు. వాళ్ళు అటువంటి వాళ్ళు. అది ఉద్ధవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, మీ పాద ధూళికి నమస్కారం అమ్మ అంటాడు. వందే నంద బ్రజ స్త్రీణాం పాదరేణ వీక్షి సహా యాసాం హరికథోద్గీతం పునాదుభూనత్రయం మనక. అందుకే ఇవాళ మనం అందరూ భాగవతోత్తమని చెప్పుకుంటున్నాం. కృష్ణుడి యొక్క భక్తి యోగాన్ని అనుభవించిన గోపికలు కూడా మనం స్మరించుకున్నాం. వీరందరి భక్తిని మేళవించుకుని వచ్చిన మహానుభుడు చైతన్య మహాప్రభు. అతను ఈ భక్తిలో ఉన్న భావభూమికలు, ఈ భావాన్ని మహాభావం అంటారు. మామూలు భావం అనకూడదు. భావాలు అందరికీ ఉంటూ ఉంటాయి. ఒకప్పుడు మనకేవో భావాలను వస్తూ ఉంటాయి, దృశ్యాలు కూడా కనబడిపోతుంటాయి. ఇవి మానసిక ఉద్రేకాల వల్ల వచ్చేవి. కానీ అలా కాదు, సంస్కరించబడ్డ హృదయంతో శుద్ధమైన భక్తితో వచ్చే భావభూమికలు చాలా ఇష్టమైనవి. వాటన్నిటి కలిపి ఒకటే పేరు మహాభావం. ఆ మహాభావ భూమికలు చాలా విశేషం. కానీ అటువంటి సిద్ధి పొందిన మహానుభావుడు ఆ శుద్ధ భక్తితో మనం తరించడం కోసం ఒక అద్భుతమైన మార్గాలను మనం చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచం లాగుతూ ఉంటుంది, మనం అటువైపు ఆకర్షింపబడుతూ ఉంటాం సహజం. అటువంటి దాన్ని భగవంతుడి వైపు తిప్పడం అనేది చిన్న విషయం కాదండి ఇక్కడ. అందుకే ఇది తిప్పడం అత్యంత కష్టంట. ఏముందండి, ప్రపంచం తిరగడం పరమాత్మ తిరుగుతుంది అంతే కదా అంటే పెసరట్టు తిరిగేసిన తేలిక కదయ్యా పరమాత్మ తిప్పడం అన్నాడు ఒక ఆయన. మరి ఎలాగో అంటే సహజంగా మన అంతఃకరణం బయటకు లాగేస్తుంటుంది. ఎంత కబుర్లు చెప్పండి, ఇంద్రియాలు బయటకు లాగుతాయి, మనసు పరమాత్మ లోపల వస్తుంది. ఇవన్నీ చూడటం ఎందుకంటే లోపలికి లాక్కోవడం, లోపలికి వెళ్ళడం చాలా కష్టం అన్నాడు. అందుకే పరాంచి కాని వితుడు స్వయంభూ కశ్య ధీర ప్రత్యేగాత్మానమై క్షత్రుని పురుషుడు చెప్తుంది. ఇక్కడ అందరి మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు పోతుంది. ఎవడో ధీరుడు ఒక్కడుంటాడు, వాడు ప్రత్యేగాత్మ, తన లోపల పరమాత్మని తెలుసుకోగలడు అన్నారు. అలా తిప్పడానికి శిక్షణ కావాలి. ఆ శిక్షణ గురువులు ఇవ్వాలి. వాళ్ళు పెద్ద ఉపన్యాసాలు కాదు, సూత్రంగా ఒకటే చెప్తారు. నువ్వు మననం చేసుకోవాలి, పట్టుకోవాలి. అప్పుడు మనసు పరమాత్మని తిరుగుతుంది.
అలా తిరిగే సాధన ఉపాయాలే శిక్షాష్టకం అని 8 శ్లోకాలు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి చెప్పుకుందాం. ప్రారంభ శ్లోకం. చేతో దర్పణమర్జనం భవద మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇది మొదటి శ్లోకం. ఉదయం మీరు పత్రాలు కూడా అందరికి జెరాక్స్ ఇచ్చారు, పట్టుకున్నారా? నేను చెప్పాను క్లాస్ లాగే ప్రతిదీ స్టడీ చేయడం కోసమే, అందుకే 8 తీసుకుని 200 శ్లోకాలు పట్టుకోవడం కష్టం, కానీ 8 శ్లోకాలు మీరు సులభంగా పట్టుకోగల నమ్మకంతో మీ చేతులకు ఇవ్వడం జరిగింది. లేకపోతే ఫోన్ చేయడానికి కాకుండా మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు, చేతుల్లో ఉంటే. ప్రతి శ్లోకం స్టడీ చేయండి. ఇవాళ చెప్పేసినది ఏం చెప్పారని ఆలోచించుకుని మళ్ళీ రేపు సాయంత్రానికి వస్తే అది అధ్యయనం అవుతుంది. అలాగ చేసేవాళ్ళు ఒకరిద్దరున్నా నాకు సంతోషం, వాళ్ళ కోసం చెప్తా, అంతే కదా. నాకు తెలుసు కూర్చున్న వాళ్ళందరూ అలా పొందేస్తారని భ్రాంతులు ఎప్పుడు పోయి మాకు కొద్ది మంది అయినా ఇక్కడ మీ చేత అనిపించడానికి కూడా సిద్ధమే. చేతో దర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇందులో ప్రధానమైన భావం ఏంటంటే శ్రీకృష్ణ సంకీర్తనము విజయము పొందుగాక. అంటే విజయం దేనికి? శ్రీకృష్ణ సంకీర్తనకి. అదే విజయం పొందాలి అని అర్థం. లేదా విజయం పొందుచున్నది. విజయతే అంటే అది వర్తమాన కాలంలో చెప్తున్నది, కానీ శ్రీకృష్ణ సంకీర్తనం విజయం పొందుతున్నది అన్నాడు. కృష్ణ సంకీర్తనానికి జయము కలుగుగాక. మన ఆనందంతో జై జై అంటాం కదా, అది ఇప్పుడు జయకారం దేనికి? కృష్ణ సంకీర్తనానికి జయకారం. ఏది గొప్పదో అది బాగుండాలి. గొప్పది తరచుకొని జై అంటాం. జై జగన్నాథ అనట్లేదు ఇక్కడ. అలాగే జై శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణ సంకీర్తనానికి విజయం కలుగుగాక లేదా ఉండుగాక అన్నారు ఇక్కడ. ఎప్పుడు దానికి విజయమే. గొప్పదేదో అది జయం పొందాలి అని అందరం అంటూ ఉంటాం. అందుకే ఎవరైనా గొప్పవాడికి జై జై చెప్తాం కదా. ఇప్పుడు గొప్పదేది శ్రీకృష్ణ సంకీర్తనం. ఎందువల్ల గొప్పదో ఇక్కడ మొత్తం పై వాక్యాల నుంచి మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క పాదములో ఆయన చెప్పిన ఒక్కొక్క పదాన్ని మనం తీసుకొస్తే శ్రీకృష్ణ సంకీర్తనం యొక్క లక్షణము, దాని ప్రయోజనము చెప్తుంటాడు. శ్రీకృష్ణ సంకీర్తనము ఏమిస్తుంది మనకి, అది ఏం చేస్తుంది, అది చెప్తున్నారు ఇక్కడ. ప్రారంభమే కృష్ణ సంకీర్తన గురించి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, కృష్ణ సంకీర్తన సర్వోత్కృష్టం. జయం అంటే సర్వోత్కృష్టం, అన్నిటిని మించి ఉన్నది, అన్నిటికంటే గొప్పది అయిన దానికి జయము విజయము అని శబ్దములు వాడాలి. ఒక వి చేరితే ఇంకా గొప్పగా చెప్పడం, జయతే అని కాకుండా విజయతే అంటే కృష్ణ సంకీర్తనం కంటే గొప్ప సాధన మరొకటి లేదు అని దీన్ని ప్రతిపాదించదలుచుకున్నాడు. మొట్టమొదటిగా మనకి ఇచ్చిన సందేశం ఏమిటి? భగవత్ సంకీర్తనయే సాధన అన్నాడు. కలవు కేశవ కీర్తన. ఈ మాట మనకి భాగవతం చెప్తుంది. ఎందుకయ్యా భగవానుడు భాగవతం చెప్పడమే ఎందుకు చెప్పాడు? ఎందుకు ప్రధానం? పరీక్షణ్ మహారాజ్ తక్కువ వాడు కదా, గొప్ప జ్ఞాని. ఆయన మఠం వేసి ఎందుకు కూర్చున్నాడు? భగవన్మయుడైపోతేనే భగవంతుని పొందగలడు. భగవన్మయుడు కావాలంటే సంకీర్తన తప్ప మరొక మార్గం లేదు. అదే భగవత్ సంకీర్తనం గొప్ప మార్గం గనక ఆ భగవత్ కథలు, భగవన్ నామములు, భగవన్ గుణములు, భగవత్ వైభవాలు ఇవన్నీ కూడాను ఇక్కడ పరీక్షణ్ మహారాజు విని ధన్యుడైపోయాడు. అక్కడే చెప్తున్నాడు కలవు కేశవ కీర్తన. భగవంతుని కీర్తన అంత గొప్పది. అది కీర్తన చేసేవాడు, కీర్తన విన్నవాడికి కూడా గొప్పది. కీర్తన అంటే వాడి పాటలు సంగీతాలను కాదు. కీర్తనము అంటే కీర్తి అనే మాట విన్నారు కదా. కీర్తించుటే కీర్తన. కీర్తించుటే పొగడుట. భగవంతుని గురించి కీర్తన చేయాలి. అంటే సృష్టిలో అందరిని పొగడట్లేదు మనం. ఎవడు అవసరం వస్తే వాడిని పొగుడుతుంటాయి ఇక్కడ. కానీ కీర్తన మనకు తెలుసు బాగా. అటు ముందు కీర్తిస్తాం, మనకి ఇంకోటి చేస్తాం, అది కూడా తెలుసు ఇక్కడ. ఇక్కడ కీర్తనలు ఏంటంటే అవసరాల కోసం చాలా మందిని కీర్తిస్తూ ఉంటాం. అవన్నీ కీర్తనలే. తన పాటలన్నీ కీర్తనలు కావండి. కొందరు పాటలకు పర్యాయ పదం కీర్తన పడతారు.
ఒకరి కీర్తిని మనం చెప్తే అది కీర్తన అవుతుంది, లేదా ఒకరి గొప్పతనాన్ని మనం పొగిడితే అది కీర్తన అవుతుంది. పాటలని కీర్తనలు కావు. అందుకే మరి కీర్తన దేన్ని అనాలంటే ఎందులో భగవంతుని గొప్పతనాన్ని మనం పొగుడుతామో అది కీర్తన అనాలి, అది సంకీర్తనం. మరి సంకీర్తనం అనేది ఎందుకు చూపించారు అంటే ఈ కొత్తగా చెప్తున్న మార్గం కాదు, ఏ మహాత్ముడు కొత్త మార్గం చూపించాడు, సనాతన మార్గాన్ని మనకు కొత్తగా అర్థమయ్యేటట్టు చేస్తాడు అంతే. ఇక్కడ సనాతన మార్గమే. అందుకే కృతయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞం వల్ల, ద్వాపర యుగంలో అర్చనల వల్ల, కలియుగంలో కీర్తనల వల్ల ధరిస్తారు, కీర్తన వల్ల ధరిస్తారు అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకే కలవు కేశవ కీర్తనాత్ అనేది ప్రసిద్ధి చెందినటువంటి వాక్యం. అందుకే నారదుల వారు కూడా ఒక మాట అంటారు, సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయతి భక్తాన్ అని భక్తి సూత్రంలో చెప్తాడు. అంటే ఎవడైతే భగవత్ కీర్తన చేస్తున్నాడో ఆ కీర్తన చేస్తున్నప్పుడు అక్కడ భగవంతుడు ఆవిర్భవిస్తాడు, ఆవిర్భవించి అనుభవంలోకి వస్తాడు. ఆవిర్భవతి అనుభావయతి భక్త, అనుభవంలోకి వస్తాడు. అది కీర్తన మనం చేస్తున్నప్పుడు భగవంతుడు వస్తాడు, ఆవిర్భవిస్తాడు. అది ప్రసిద్ధి చెందిన మాట ఉన్నది, నాహం వసామి వైకుంఠే యోగినా హృదయే రవు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని ప్రసిద్ధి చెందిన వాక్యం ఉంది. సాధారణంగా భగవంతుడు ఎక్కడుండాలంటే వైకుంఠంలో ఉంటాడు, పైగా యోగుడు హృదయంలో ఉంటాడు. యోగుడు ధ్యానగమ్యం అంటే అందరూ హృదయంలో ఉంటాడు కదండి అంటే మనం ప్రశ్నించే కానీ ఇప్పుడు చూడలేదు కదండి. యోగులైతే సిద్ధి పొంది హృదయంలో చూస్తారు కనుక ఆయన ఖచ్చితంగా ఉండే చోట్ల ఏమిటి వైకుంఠం, అది మనం చూడలేదు. యోగినా హృదయం, మన యోగులం కావాలి మనకే తెలుసు. ఇక మూడవది రవవు అన్నాడు, సూర్యమండలంలో స్వామి ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. పురాణంలో చెప్తున్న అంశం, శాస్త్రంలో చెప్తున్న అంశం. జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ. కనుక మన యోగులం కాదు కనుక హృదయంలో చూడలేదు. వైకుంఠం మన దగ్గరికి రాదు, మన వైకుంఠానికి వెళ్ళలేదు. మూడో సదుపాయం అంటే సూర్యమండలం. సూర్యమండలంలో నారాయణుడు ఉన్నాడు, అది కూడా మనం చేయగలుగుతున్నామా? అదే చేస్తే ఎంత జాగ్రత్తగా ఉంటాం. నారాయణ సూర్యమండలం ఉంటే పగలంతా ఆయన కాంతులు జాగ్రత్తగా ఉండాలి. మూడు తెలియట్లేదు కానీ మూడింట్లో ఉన్నట్ట, కానీ నిజంగా అక్కడ ఉన్నట్టు కాదు. కానీ నేను ఎక్కడుంటానంటే ఖచ్చితంగా మద్భక్తాహ ఎత్ర గాయంతి, నా భక్తులు ఎక్కడ గానం చేస్తారో తత్తతిష్ఠ, అక్కడ ఉంటానన్నాడు. అంటే సంకీర్తన జరిగే చోట పరమాత్మ ఉంటాడు. పైగా నారదులు ఎంత అనుభూతితో చెప్తారంటే సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయతి, అక్కడ ఆవిర్భవిస్తాడు అనుభవానికి వస్తాడు అన్నారు. అంటే సంకీర్తనకు అంత గొప్ప విషయం ఉన్నదండి. ఇక్కడ సంకీర్తన అంటే ఏమిటి, సంకీర్తన అంటే ఏమిటో మన శాస్త్రాలు నిర్వచనం చెప్పారు. ప్రతిదీ శాస్త్రంతో మాట్లాడారు. అదేమిటంటే అది శివపురాణంలో కనబడుతుంది నిర్వచనం. నన్ను అంటే నా తత్వాన్ని, నా రూపాన్ని, నా లీలల్ని, నా గుణాలని ముందు శ్రవణం చేయాలి. శ్రవణం అంటే గురువుల ద్వారా శాస్త్రంలో ఏం చెప్పారు విన్నాం. విన్న తర్వాత ఏం చేస్తాడు, హృదా పశ్యంతి అన్నాడు. ఇక్కడ దాని మనస్సును చూడాలట. అంటే కృష్ణుని ఇలా వర్ణించి భాగవతంలో విన్నారు మీరు. ఆ విన్నప్పుడు ఇంకా వెళ్ళిన తర్వాత ఏకాంతంలో కూర్చొని హృదయమార రూపాన్ని ఆ విన్న, ఓహో కృష్ణుడు అంటే ఇదా, కృష్ణనామానికి ఇదా అర్థం, కృష్ణ లీలలివా అంటూ మనస్సులో వాటినే తలుచుకుంటూ ఆనందం తట్టుకోలేక బయటకు ఒక్కసారి అంటట అన్నదాన్ని కీర్తన అనాలి. పాట కాదు, అంత అనుభూతితో పలకాలి ఇక్కడ. అలా పలికినప్పుడు అది కీర్తన అవుతుంది అన్నాడు. అది సమ్యక్ కీర్తనం, సంకీర్తనం పరిపూర్ణమవుతుంది ఇక్కడ. అందుకే నువ్వు మోహన్ రాగంలో పాడేవా, నువ్వు కళ్యాణ రాగంలో పాడతాను అనడం కాదు. అవి కాదు కానీ అవి కాదు. ఈ సంకీర్తన మార్గం. ఈ సంకీర్తన ఎలా వస్తుంది అంటే ఒక త్యాగయ్యను, ఒక అన్నమయ్యను వీళ్ళని అడిగితే తెలుస్తుంది. అందుకే చాలదా హరినామ సంకీర్తనం, జాలెల్ల నడగించు సంకీర్తనం, సామజము గాచినది సంకీర్తనం, సామమునకెక్కుడి సంకీర్తనం అంటాడు. గొప్పగా చెప్పాడు చూడండి. సామజము గాచినది సంకీర్తనం, ఏనుగుని కాపాడింది అయ్యే సంకీర్తనం. ఏనుగు హార్మోని పెట్టి పట్టుకుందా, తంబుర శృతి చేసుకుందా, ఎవరిని చేయదని తొండవెత్తి సంకీర్తన చేసింది. అది సంకీర్తనమే, అది ఒకటి కాదు. భగవంతుడి గురించి ఎలుగెత్తి చేయడమే. సామమునకెక్కుడి సంకీర్తనం. వేదంలో సామగానం ఉంటుంది. ఆ సామగానంతో దేవతలు పరవశించిపోతారు. ఇంత చక్కటి సంకీర్తనం ఆ సామగానం లాంటిది ఆయన అన్నాడు. సామమునకెక్కుడి, ఇంకా చెప్పాలని అంతకంటే గొప్పది అన్నాడు. సామమునకెక్కుడి సంకీర్తనం, సామాన్యమా విష్ణు సంకీర్తనం, చాలదా హరినామ సంకీర్తనం, జాలెల్ల నడిగించు సంకీర్తనం. జాలి అంటే బాధ, వేదన, బాధలన్నీ పోగొట్టేది సంకీర్తనం. అంత గొప్పదయ్యా సంకీర్తనం అన్నారు. భగవత్ సంకీర్తనం. దీన్ని బట్టి నిరంతరం ఆ భగవంతునికి సంబంధించినటువంటి సంకీర్తనమే ప్రధానమైనటువంటి మార్గము అని గురువుడు చైతన్య మహాప్రభు మనం మొట్టమొదటి బోధించారు. ఇక్కడ అది కలో కేశవ కీర్తనాత్ అనే వాక్యం చూపించారు. సంకీర్తనం అనే మాట ఎక్కడికి వస్తుందంటే నవవిధ భక్తుల్లో శ్రవణం,
చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం వందనం చర్చనం దాస్యం సక్షమాత్మ నివేదనం నవ్విధ భక్తులు. ఇందులో మళ్ళీ శాస్త్రం ఏం చెప్తారు, మొదటి మూడే తీసుకో ఉంటుంది. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, అక్కడ బ్రేక్ ఇచ్చాడు. తర్వాత పాదసేవని అన్ని కూడా తర్వాత వస్తాయి. ఈ మూడింటికి శాస్త్రంలో పేరు మహాసాధనం. శ్రవణం కీర్తనం స్మరణం. ఎందుకు ఈ మహాసాధనం అన్నారు అంటే ఈ మూడు చాలు. చాలా లేదు మీరు చెప్పాలి, మీరు చెప్తే ఇంకేమంటామండి అని కాకుండా మీరు ఆలోచించండి. శ్రవణం అంటే వినడం, వింటే కదా వాడెవడో తెలిసి కీర్తన చేస్తాం, స్మరిస్తాం. కానీ అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏమిటి? శ్రవణం. అదే వేదాంతంలో కానీ దేంట్లో కానీ శ్రవణం మననం నిధిధ్యాసనం వింటూనే ఉన్నాం. మరి శ్రవణం మొదటిది. ముందు ఆయన గురించి విన్నాం గనక ఆయన గురించి మనకు ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితేనే కీర్తనము, మిగిలినవన్నీ పూజ పునస్కారము తర్వాత వస్తూ ఉంటాయి. కానీ మొదటి తెలుసుకొనుటకు సాధనం శ్రవణం చేయుట. రెండవది కీర్తనం. శ్రవణం దేంతో చేస్తారండి? చెవులతోనండి. చెవులు ఎక్కడ? శరీరం. కనుక శ్రవణం చేసినప్పుడు శరీరం ప్రజెంట్గా ఉంటుంది. అది సంతోషం లేదు, సంతోషమేగా. 100 మంది కూర్చున్నాడు, సంతోషం. వాళ్ళందరూ శ్రవణం చేసేస్తున్న భ్రాంతులు వీడు చెప్తాడు. ఇప్పుడు కూర్చున్నారు కదా, కనుక శ్రవణం అనగానే శరీరం. తర్వాత కీర్తనం, ఇది వాక్. మూడవది స్మరణం. కనుక శ్రవణం అంటే శరీరము, కీర్తనం అంటే వాక్కు, మూడవది మనస్సు. ఈ మూడు అయిపోతే ఇంకేం మిగిలిన త్రికరణాలు అంటారు. అది ఈ మూడు చాలన్నాడు. ఈ మూడింట్లో భగవంతుడు ఉండిపోతే ఇంకేం కావాలండి? త్రికరణాలు భగవన్మయం కావాలంటే మొదటి మూడు చాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం. ఈ మూడు చాలయ్యా అన్నాడు. అందుకే ఆయన గురించి వింటూ ఉండడం అంటే వినడం మళ్ళీ అనేక రకాలు అన్నాడు. ఇది తెలుసుకోవడానికి కూర్చోవడం, పుణ్యం వచ్చేస్తుందేమని కూర్చోవడం, మధ్యలో లేపుతూ ఉండలేని పక్కవాడికి చెప్పి కూర్చోవడం, ఇవి శ్రవణం కాదు. ఎలా వినాలి అంటే ఒక మాట అంటాడు శివుడు, ప్రియుడు తన ప్రియురాలి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎలా వింటాడో అలాగే. ప్రియం ఉండదు కానీ వాడికి ఎంతో ఆనందం కలుగుతుందంటే ఇక్కడ అలా చెప్తే కానీ మన అర్థం కాదని మన భాషలో చెప్పాడు ఇక్కడ. కనుక శ్రవణం ఎలా చేయాలి అంటే ఇలా చూసుకుంటూ అలా చూసుకుంటూ కాకుండా సర్వస్వం ఇది నా సర్వస్వం అన్నట్టు వినాలి. అంత ఏకాగ్రంగా వినాలి. లేకపోతే ఎంతమంది వింటారు, అందరూ ధరించిపోతారా? అదే ఆలోచించవలసిన అవసరం. ఎలా వినాలంటే మా పరీక్ష దగ్గర నేర్చుకున్నాడు. ఆయన నవవిధ భక్తులు విన్నాడు కానీ ఒకదాంతో ఒకటి చేయలే. శ్రవణంలోనే అన్ని చేశాడు మహానుభావుడు. ఇది ఏ ఒక్కటి చేసినా మిగిలినవన్నీ చేయగలగాలి. శ్రవణం అలా చేస్తే 7 రోజుల్లోనే ముక్తి పొందాడండి. కానీ శ్రవణం అంత గొప్పది. అదే పృథు చక్రవర్తి విష్ణు భక్తుడై అద్భుతమైన యజ్ఞాలు చేసి చివరి చరమాంకంలో విష్ణువు కనబడి నీకేం కావాలన్నాడు అంటే నీ కథలు వినడానికి 10,000 చెవులు ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ ఇంత చేసి అది ఇక్కడ నీ కథలు వింటే చాలు. ఎందుకంటే అది వింటూ ఉన్నాం అనుకోండి, ప్రపంచం మర్చిపోతావునా లేదా? తాదాత్మ్యం కలుగుతుంది. ఆ కృష్ణుడి గురించి వినేటప్పుడు అలా తాదాత్మ్యం కలిగి అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడే అయిపోతే మళ్ళీ ప్రపంచం సిద్ధంగా ఉండేది. రా ఎందుకంటే మనం అక్కడ చెప్పులు వెళ్ళినప్పుడు అవి వేసుకుంటాం. అలాగే ప్రపంచాన్ని పక్కన పెట్టి విష్ణు కథ వింటాం, మళ్ళీ అది పెట్టుకుంటూ ప్రపంచం పట్టుకెళ్ళిపోతాయి. ఇక్కడ అలా కాకుండా శ్రవణంగానే అలా చేస్తే సమాధి స్థితికి వెళ్ళిపోవచ్చు. అందుకే నీ కథలు వినడానికి 10,000 చెవులు కావాలయ్యా అని అడిగాడు. ఇక్కడ అయుత కర్ణం 10,000 చెవులు కావాలన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? 10,000 చెవులు అంటే 1-2 చెవులు ఇచ్చిడుమా? ఈ 2 చెవులతోనే నానా గోళ వింటున్నా, 10,000 చెవులతో ఎన్ని వినాలి గోళ అంటే అర్థం ఎప్పుడు వింటూ ఉండాలి. ప్రతికంతా వినడమే అంత గొప్పదన్నాడు. శ్రవణం అంత గొప్పది. ఏది శ్రవణం చేసావో దాన్ని కీర్తన చేయి, తరుస్మరణం. ఇందులో మధ్యలో ఉంది కీర్తన. అటుకి ఇటుకి మధ్యలో ఉందండి. ఇది చాలా బాగుందండి. శరీరానికి మనస్సుకి మధ్యలో ఉంది. ఇది చాలా ప్రధానం. ఇది ఎలాంటిదంటే ఇంటి లోపలికి వెలుగు కావాలన్నా, ఇంటి బయటికి కావాలన్నా గుమ్మం మీద దీపం పెట్టుకున్నాడు. గుమ్మం మీద దీపం పెడితే బయటికి వెలుగు, లోపలికి వెలుగు. శ్రవణం అనే శరీరానికి, స్మరణం అనే మనస్సుకి మధ్య కీర్తన అనే నాలిక మీద దీపంలాగా భగవత్ సంకీర్తనం ఉంటే నీ అంతరంగము కాంతివంతమే, నీ బహిరంగము కాంతివంతమే అన్నాడు. లోపల బయట భగవంతుడు అనుభూతికి కావాలంటే కీర్తన ఒక్కటి మార్గం. కీర్తన కలిగించగలిగే శక్తి, కీర్తన వల్ల పాపాలు తొలగించే శక్తి సామాన్యం ఇంక దేనికి లేదండి. అంత శక్తి కీర్తనకున్నది. భగవత్ సంకీర్తన అంత గొప్పది. ఎందుకంటే మనస్సులో పరమాత్మ పొందడం తేలిక కాదు, బాహ్యంలోన ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. అదే సంకీర్తన అనే మార్గం గట్టిగా పట్టుకుంటే అది బయట లోపల కూడా భగవత్ కాంతిని నింపుతుంది, మన ధన్యుల్ని చేస్తుంది కదా. సంకీర్తన అంత గొప్పది. అలాంటి సంకీర్తన ఏం చేస్తుంది అనేదాన్ని ఒక్కొక్క పదంలో చెప్తున్నారు. ఇది ప్రశంసా వాక్యాలు ఈ శ్లోకంలో లేవు. ఎందుకంటే సాధారణంగా ఎగ్జాజరేట్ చేయడం అంటే అతిశయోక్తి. కవిత్వం అంటేనే అందమైన అబద్ధం అన్నాడు ఒక ఆయన.
ఏం లేదు, ముఖం చంద్రుల్లా ఉంది, కళ్ళు కలువల్లా ఉన్నాయి, లేవని వాడికి తెలుసు, వీడికి తెలుసు, కానీ అబద్ధాలు దాన్ని ఉంటాయి. అందంగా చెప్పాడు కనుక తల ఊపుతున్నాము. భగవంతుడి గురించి చెప్పేవి అలాంటివి కాదు అన్నారు ఇక్కడ. అవి యథార్థ వస్తువునే చెప్తున్నాయి ఇక్కడ. అందుకు భగవత్ సంకీర్తనం అనేది మామూలు సాహిత్యం కాదు. ఈ సాహిత్యం కూడా అలాంటిదే, చైతన్య మహాప్రభు ఇచ్చింది. దానికి ఎన్ని లక్షణాలు? చేతోదర్పణ మార్జనం, భవమహా దావాగ్ని నిర్వాపణం, శ్రేయ కైరవ చంద్రికా వితరణం, విద్యావధూ జీవనం, ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, సర్వాత్మ స్నపనం. ఎన్నొచ్చాయి? 7 సోపానాలు లేదా 7 లక్షణాలు. సంకీర్తనానికి 7 రకాల ప్రయోజనాలు ఉన్నాయి, 7 రకాల లక్షణాలు ఉన్నాయి. ఈ 7 తెలుసుకుని మనం సంకీర్తన పట్టుకోగలిగితే ఆ అనుభూతి వైపు మన సంకీర్తన తీసుకువెళ్ళాలి. కనుక శిక్షాష్టకంలో మొదటి శ్లోకం 7 బాగా హృదయస్థం చేసుకుని రేపు మన సమావేశమై ఆ 7 వాక్యాల్లో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఆ భగవత్ సంకీర్తన సామ్రాజ్యాన్ని అనుభవిద్దాం. స్వస్తి. సర్వం శ్రీ జగన్నాథం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. బలభద్రా సుభద్రా సమేత శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీ జగన్నాథ స్వామికి. జై జగన్నాథ.